అమ్మవారి యొక్క అత్యద్భుతమైనటువంటి స్వరూప లావణ్యాన్ని 8 రోజులుగా దీక్షాపరులమై తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఇది కేవలం ప్రయత్నం మాత్రమే. మనిషిగా పుట్టినందుకు ఈ మనిషి జన్మలో మనందరికీ మూలమైనటువంటి ఒక శక్తి చైతన్యాన్ని తెలుసుకునేటువంటి ఒక అవకాశం మన తల్లిదండ్రుల ద్వారా, గురువుల ద్వారా ఏ వంశంలో అయితే వారి అనుగ్రహంతో జన్మించామో ఆ అనుగ్రహం మన మీద పూర్తిగా వర్షించడం అనేటువంటిది జరగడం అనేటువంటి సిద్ధి ఫలితంగా మాత్రమే ఇటువంటి అద్భుతమైనటువంటి పురాణ చరితములను, అమ్మ యొక్క తత్వ రహస్యములను తెలుసుకునేటువంటి అవకాశం జీవితంలో కలగడం. ఇందులో అంతర్భాగంగా నిన్నటి రోజున అమ్మ దుర్గగా ఆవిర్భవించడం, ఆ దుర్గ నుండి శతాక్షి అనబడేటువంటి స్వరూప లావణ్యం, అమ్మ దాంతోపాటుగా శాకాంబరి స్వరూపంగా ఎలా అనుగ్రహించింది అనేటువంటిది తెలుసుకుంటూ ఉండే విధానంలోకి వచ్చాం. ఏ దుర్గముడైతే రౌరుడు యొక్క కొడుకుగా జగత్తులోకి వచ్చాడో బ్రహ్మదేవుడి గారి నుంచి బాగా తపస్సు చేసి, అయ్యా నాకు వేరే వరాల కన్నా కూడా ఈ జగత్తులో ఉన్నటువంటి వేదమంతా కూడా మాయమైపోవాలంతే, ఇంకెక్కడా వేదము ఉండడానికి అవకాశం లేదు. ఉండడానికి అవకాశం లేదు అంటే నా ఒక్కడి చోటే ఉండాలి. ఏమన్నా ఉంటే సకల వేద రహస్యాలు నాకు తెలియాలి అంతే తప్ప ఇంక జగత్తులో ఇంకెవరిని కూడా వేదము అనుగ్రహించరాదు. వేదము మాయమైపోయేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వండి అన్నారు. ఇంకా ఆ క్షణానికి ఏమైపోయింది, ఎక్కడికక్కడ స్నానం దగ్గర నుంచి, అంటే మేల్కోవడం దగ్గర నుంచి, ప్రాతస్మరామి స్తోత్రాల దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పడుకునేదాకా ఎంత వేద ప్రతిపాదితమైనటువంటి జగత్తు అన్ని ఆశ్రమ ధర్మాల ద్వారా, అన్ని ఆశ్రమ ధర్మాల వాళ్ళకి ఆశ్రయమై ఉన్నదో ఆ వేద ధర్మం అంతా కూడా అందరిచే మరువబడింది, అందరికీ లుప్తమైపోయింది. అయిపోయేటప్పటికి ఏమైపోయింది, ఇంకా జగత్తులో ధర్మం అనేటువంటి దాని యొక్క ప్రశ్న ఇప్పుడు ఏమిటి, మనం ఏం చేయాలి, అసలు ఎందుకు పుట్టాం అన్నీ మర్చిపోయారు జనాలు. అప్పటిదాకా అంతకుముందు క్షణం దాకా ఉన్నటువంటి స్థితిని ఉన్నట్లుండి మర్చిపోయారు. ఆ మరుపు ఎలాంటి మరుపు అంటే ఇంక మళ్ళీ గుర్తు చేసుకుందాం అనుకోవడానికి కూడా ఎలాంటి జ్ఞాపకము ఇంట్లో లేకుండా పుస్తకాలు కూడా మాయమైపోయినాయి, గ్రంథాలు కూడా మాయమైపోయినాయి. ప్రతి వాళ్ళకి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి, వాళ్ళు నేర్చుకున్నటువంటి వేదాలు, దానికి సంబంధించినటువంటి ఇతిహాసాలు, దానికి సంబంధించినటువంటి గురు ఉపదేశాంతో సంబంధించినటువంటి పుస్తకాలు, దాంతోపాటుగా పురాణములు, ఇవన్నీ కూడా ఇళ్లలో మాయమైపోయినాయి. మళ్ళీ చూసి తెలుసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా అయిపోయింది. అవి చదవాలనేటువంటి ఏ విజ్ఞానం అయితే చిన్నప్పటి నుంచి గురువుల దగ్గర అక్షర స్వరూపంగా నేర్చుకుంటామో ఆ విషయాలు కూడా మర్చిపోయారు. ఇంకా ఏది చదవడానికి అనేటువంటి జ్ఞానము లోపల నుంచి రాలా. ఏం మాట్లాడుతున్నామో అర్థం కాల, ఎందుకు మాట్లాడాలో విషయం అర్థం కాల, తర్వాత ఏం చేయాలో అర్థం కాల. దాంతో ఏమైంది, జీవుల యొక్క చైతన్యం అంటే భవిష్యత్తు ఇంకొక అడుగు ముందుకు వెయ్యాలనేటువంటి కోరిక నశించిపోతుంది జీవుల్లో. ఆ కోరిక ఉంటేనే అది చైతన్యం. ఆ చైతన్యం ఎప్పుడైతే వేదార్థమైందో ఆ వేద ప్రతిపాదితమైనటువంటి చైతన్యము జీవుల్లో నశించిపోయినప్పటికీ దేని మీద కోరిక లేదు, ఏం చేయాలన్నా మనసు లేదు, ఏం చేయాలో తెలీదు. ఈ 3 రకాల భావాలు ఏర్పడ్డాయి జగత్తులో. దాంతో ఏమైపోయింది, మనుషులందరూ కూడా ఒక రకమైనటువంటి నిస్సారం రసహీనత్వంలోకి వెళ్ళిపోయారు. ఆ రసహీనత్వంలోకి వెళ్ళడమే దుర్గముడు సాధించినటువంటి మొదటి విజయం. ఆ విజయాన్ని సాధించినటువంటి వాడు అలాగే కానిస్తున్నాడు. ఈ లోపల దేవతలకి నెమ్మదిగా ఏమైపోయింది, ఇక్కడ మంత్రం అనేటువంటి లుప్తమైపోవడంతో దేవతలకి చేయవలసినటువంటి స్వాహా మంత్రాది యాగాలు, క్రతువులు అన్నీ కూడా ఆగిపోయినప్పటికీ దేవతలకి ఆహారం దొరకల. ఎప్పుడైతే దేవతలకి ఆహారం దొరకలేదో ప్రకృతి అంతా కూడా వైపరీత్యాన్ని పొందేటువంటి స్థితికి వెళ్ళిపోయింది. వాన కురవల, సూర్యుడిని ఆరాధిద్దామంటే సూర్యుడు వస్తున్నాడు, ఆయన యొక్క గతులను మార్చేటువంటి శక్తి ఎవరికీ లేదు కనుక సూర్యుడు వస్తున్నాడు వెళ్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు రాత్రంతా గడుస్తోంది వెళ్తున్నారు. ఇలా వెళ్తూ ఉండే క్రమంలో ప్రకృతి తన సహజ లక్షణాన్ని, అంటే దేనైనా ఇవ్వడం అనేటువంటి లక్షణాన్ని కొంత రోజువారీ వదిలేస్తూ వచ్చింది. ఇంకా ఇవ్వడానికి ప్రకృతి పట్ల దగ్గర ఏమీ లేదు, ఎందుకంటే స్వాహ లేదు, స్వధా లేదు. స్వాహ మనం చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువుల ద్వారా దేవతలందరికీ మనం ఇచ్చేటువంటి ఆహార స్వరూపం, స్వధ పితృదేవతా స్వరూపానికి ఇవ్వగలిగినటువంటి ఆహారం. ఈ రెండు ఎప్పుడైతే లేకుండా అయిపోయినాయో జీవులకి శారీరకగతమైనటువంటి లౌకిక పదార్థాలు తినడానికి అవకాశం లేకుండా ప్రకృతి క్షీణించడం మొదలెట్టింది. ఎప్పుడైతే ప్రకృతి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వడం మానేసిందో మనిషిలో కూడా చైతన్యం అనేటువంటి పూర్తిగా తగ్గిపోయింది.
దాంతో అనాచారములు అనేటువంటివి కూడా లేకుండా, దురాచారములు అనేటువంటివి కూడా లేకుండా కేవలం దుర్గముడు ఏది చేస్తే ఇంకా అదే అందరికీ తెలిసేటువంటి విషయంగా మారిపోయింది. ఇంకా దుర్గముడు మొత్తం ప్రపంచాలన్నింటినీ చేతిలోకి తీసేసుకున్నాడు, లోకాలన్నింటినీ చేతిలోకి తీసుకున్నాడు. తీసుకుని ఇంకా తన్ని ఆరాధించాలి, తనకు నమస్కారం చేయాలి, తనే చెప్పిందే వేదం, తను మాట్లాడిందే విషయం, అంతకుమించి ఇంకో ధ్యాస మనుషులకి లేకుండా తన కబంధహస్తాల్లో పెట్టేసుకున్నాడు. దాంతో చూశారు పాపం అందరికీ ఏం చేయాలో అర్థం కాల. ఈ దుర్గముడు నుంచి జగత్తుని రక్షించుకోకపోతే ఇంకా ఆ తర్వాత కొన్నాళ్లలో ప్రళయం సంభవించేటువంటి అవకాశం ఉంది. అంత పెద్ద కోరిక, కేవలం మాయమైపోవాల్సినటువంటి వేదం గురించినటువంటి కోరిక కోరుకున్నాడు. అది ఎంత భయంకరమైందో తర్వాత జగత్ అంతటికీ అర్థమైపోయింది. లోపల ఇంద్రాదులకు కూడా అర్థమైపోయి ఏం చేశారు, వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నువ్వు ఇలాంటి వరానికి తథాస్తు చెప్పినావు. ఆ తథాస్తు అనేటువంటి పదం వల్ల ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం జగత్తులన్నీ కూడా ప్రళయానికి దగ్గరైపోతున్నాయి. అసలు ముందు మనిషి ఏదైనా ఒక కార్యం సిద్ధింపు చేసుకుందామంటే దానికి కావాల్సినటువంటి శక్తిహీనత్వాన్ని పొందేశాడు. ఆ శక్తిహీనత్వం నుంచి పరమైనటువంటి చైతన్యం వైపు జీవుడు వెళ్ళాలి అంటే ఏం చేద్దాం అంటే ఆ జగదంబకి అని అడగడం తప్ప మన దగ్గర ఇంకో అవకాశం లేదు, ఇంకొక ఆలోచన లేదు. ఆవిడ తప్ప దేన్నైనా సవ్యమైనటువంటి స్థితిలోకి మార్చేటువంటి శక్తి ఇంకెవరికి లేదు. కానీ ఇప్పుడు జగత్ ఏమైంది, అపసవ్యం వైపుకు వెళ్తోంది. సవ్యాపసవ్యము అనబడేటువంటి రెండు విధులు. ఈ అపసవ్యం వైపుకు వెళ్ళడము అమ్మవారి అనుగ్రహమే. ఆవిడ ఈ దుర్గమాసురుణ్ణి చంపాలి అంటే వాడి తాతలు ముత్తాతలు తండ్రులు చేసినటువంటి తపస్సు ఫలితంగా పుట్టినటువంటి వాడు. ఆ పుట్టినటువంటి తపస్సు ఎందులోంచి వచ్చింది అంటే భక్తిలోంచే వచ్చింది. ఆ భక్తి తామసిక భక్తిగా మారింది, అంతే తేడా. కనుక చేసేటువంటి భక్తుడి యొక్క భక్తికి అనుగ్రహించడం అనేటువంటిది జగదంబికకి ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం. ఆ కర్తవ్య దీక్షలో ఆవిడ ఏం చేసింది, చెడు సంకల్పాలను లోపల పెట్టుకున్న వాళ్ళని కూడా అనుగ్రహిస్తుంది. కనుక ఇవన్నీ కూడా పెరగడం, చెడు అనేటువంటిది పెరగడం, అధర్మం అనేటువంటిది వృద్ధి చెందడం, దాని ద్వారా ప్రకృతి కార్యములన్నీ కూడా కొన్నాళ్ల పాటు ఆగడం అనేటువంటిది కూడా జగదంబిక రచన. భయపడకండి, అమ్మవారు తనంతట తానుగా వస్తుంది. అందరం హిమాలయాలకు వెళ్దాం. హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ తల్లిని మనస్ఫూర్తిగా ఒకసారి తలుచుకుందాం, ఆవిడ గురించినటువంటి ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన ద్వారా ఆ తల్లి యొక్క మనస్సు మన మీద కారుణ్య వర్షాన్ని కురిపిస్తుంది అని చెప్పడంతో ఇంక అందరూ కలిసి అమ్మవారిని విశేషంగా ఆరాధించడం మొదలెట్టాం. ఆ హిమాలయాలకు వెళ్ళి ఆరాధించడం మొదలెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా ఎటువంటి కష్టం వచ్చిందో వీళ్ళ ద్వారా తెలుసుకున్నటువంటి వారే ఆ దుర్గమును నశించడానికి కావలసినటువంటి క్షేత్రం ఇది కాదు. అసలైనటువంటి క్షేత్రం ఏమిటది, మనందరం కూడా వెళ్తూ ఉంటాం. ఆ పర్వతాన్ని ఏమంటాం మనం, ఇంద్రకీలాద్రి. ఆ ఇంద్రకీలాద్రి పర్వతం అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ఆ రాక్షసుడిని సంహరించడానికి కావాల్సినటువంటి యథార్థ స్థానం. మీరు అక్కడికి వెళ్ళి అంటే ఎక్కడ ఏది అనుగ్రహించాలో అక్కడికి వెళ్ళి ఆ స్థాయిలో మనం సాధన చేయాలి. కనుక మీరందరూ కూడా కీలాద్రి పర్వతాన్ని అనుగ్రహించమని కోరుకోండి అన్నారు. ఆ కీలాద్రి పర్వతం దగ్గరికి వెళ్ళి దేవతలందరూ కూడా అమ్మ నీ వల్ల ఆ బ్రహ్మాండములన్నింటినీ కూడా పోషిస్తున్నటువంటి ఆ జగదీశ్వరి నీ శిఖరం మీదకి రావాలి. అది వస్తే తప్ప ఈ క్షేత్ర మహిమ వల్ల దుర్గముడి యొక్క నాశనం జరగడానికి అవకాశం లేదు, అనుగ్రహించమంటే ఆ కీలాద్రి పర్వతం అంది. తక్షణమే అమ్మ రావడానికి కావాల్సినటువంటి ఏర్పాటు నా యందు నేను నిక్షిప్తం చేసుకుంటున్నాను. ఇన్నాళ్ళు ఇక్కడ శిలగా ఉండి నేను చేసేటువంటి తపస్సంతా కూడా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందడం కోసమే, ఆ చింతనతోనే ఇన్నాళ్ళు గడుపుతూ ఉన్నాను, నా అదృష్టం ఫలించింది అని ఆనందించింది. ఆ ఇంద్రుడు ఇత్యాది దేవతలందరూ కూడా ఆ కీలాద్రి పర్వతం అనేటువంటి దాని మీదకి వచ్చి ఏ దేవత అనుగ్రహిస్తే ఆ దేవత అనుగ్రహం వలన దుర్గముడి యొక్క నాశనం జరుగుతుందో ఆ ఇంద్రులందరూ కూడా వచ్చి చేసినటువంటి పూజకి ఫలితంగా ఆనాటి నుంచి ఆ పర్వతం పేరు ఇంద్రకీలాద్రి అనబడేటువంటి పేరుతో పిలువబడుతూ ఉంది. ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద దేవీ దేవతలు చేసినటువంటి సకలమైనటువంటి ప్రార్థనలు విన్నటువంటి ఆ తల్లి ఏం చేసింది, జగత్తులోకి తన యొక్క ఆవిర్భావ స్వరూపాన్ని ఇచ్చేసింది. సింహారూఢయ్యే జగత్తులోకి వచ్చి రావడంతో ఏం చేసింది, ఉన్నటువంటి వాళ్ళందరూ జగత్తంతా ఎప్పుడు మనం భండాసుర వద్ద దగ్గర నుంచి ఎవరైతే సృష్టి నాశనానికి కావాల్సినటువంటి సంకల్పాలు చేస్తున్నారో ఆ సృష్టిని మళ్ళీ ఉద్ధరించడం కోసం తల్లి వచ్చేటప్పుడు జరిగేటువంటి పరిణామం ఏమిటంటే జగత్తంతా బీటలు వారిపోవడం, ఎక్కడా కూడా ఒక పచ్చదనం అనేటువంటిది లేకపోవడం, అన్ని చోట్ల ప్రకృతి విలయతాండవాన్ని చేస్తూ ఉండడం. అటువంటి విలయతాండవంతో పాటుగా రాక్షస సమూహాల వల్ల కలిగేటువంటి విపత్తులు, దేహనాశనం, మనోనాశనం, దాంతోపాటు బుద్ధిహీనత్వంతో పాటుగా మొత్తం ఇంద్రియ శక్తులన్నింటినీ కూడా నశించిపోతూ ఉండడం. ఆ ఇంద్రియ శక్తి నశించిపోవడంతో జీవులందరిలో జ్ఞానం అనేటువంటిది పూర్తిగా
పోయింది. ఆ జ్ఞాన విహీనత్వం అనేటువంటి దాన్ని స్వీకరించడంతో ఈ సప్తధాతు నిర్మిత దేహము కూడా నేల మీద కృంగిపోయి కృషించిపోయి పడిపోయిందిట. ఇక దానికి నిలబడేటువంటి శక్తి కూడా లేకుండా అయిపోయింది. అటువంటి స్థితిలో ఈ తల్లి వచ్చి ముందు దుర్గగా జగత్తులోకి వచ్చింది. ఆ దుర్గ ఏం చేస్తుంది అంటే 2-3 విషయాలు చెప్పారు. ఒకటి, ధర్మాన్ని రక్షిస్తుంది. క్షీణించిపోయేటువంటి ధర్మాన్ని రక్షించేటువంటి తల్లి కనుక దుర్గా అన్నారు. అలాగే మనకున్నటువంటి దుర్గతులన్నింటినీ కూడా నశింపచేసేటువంటి తల్లి కనుక దుర్గా అన్నారు. దుర్గముడు అనేటువంటి రాక్షసుడిని నశింపచేసింది కనుక దుర్గార్తి సమని, దుర్గాపద్వి నివారణి, అన్ని రకమైనటువంటి దుర్గముల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది, దుర్గతుల నుంచి బయటికి తీసుకొస్తుంది, దురాచారాన్ని నశింపజేస్తుంది. దాంతోపాటు దురాచారానికి మూలమైనటువంటి వాడు దుర్గముడిని పూర్తిగా నాశనం చేస్తుంది అనేటువంటి అనుగ్రహంతో ఆ దుర్గా స్వరూపం జగత్తులోకి వచ్చింది. రావడంతోనే శతాక్షి స్వరూపాన్ని పొందిందట. ఇదే స్వరూపం మనం లలితా త్రిపుర సుందరి అవతారం ఆ భండాసుర వధ సమయంలో కూడా చూస్తుంటాం. శతాక్షి స్వరూపంలో వచ్చి ఆ తన శరీరం నిండా ఉన్నటువంటి అనేకములైనటువంటి ఆ కళ్ళ నుంచి కరుణామృత వర్షాన్ని కురిపించిందట. ఆ అమృత బిందువులు ఎప్పుడైతే జగత్తు మీద పడ్డాయో, ఆ ఇంద్రకీలాద్రి మీద మొదటిసారి పడ్డాయి, అక్కడి నుంచి పారి 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 జగత్తులన్నింటినీ తడిపేశాయి. ఆ తడిసినటువంటి ముద్దలోంచి మళ్ళీ చైతన్యం మొదలైంది. ఎండిపోవడంలోంచి బూడిద రాలుతుంది. ఆ ఎండిపోవడం మీద కాస్త మనం తడి తగలు చేస్తే దానిలోంచి మళ్ళీ జీవ చైతన్యం అనేటువంటిది ఉట్టిపడుతూ ఉంటుంది. ఆ తడిని ప్రపంచానికి ఇచ్చినటువంటి తల్లి ఆ దుర్గమ్మ వారు. ఆ శతాక్షి స్వరూపంగా జగత్తులన్నింటినీ తన కారుణ్య వర్షంతో నింపేసింది. ఆ నింపిన తర్వాత శాకాంబరి అవతారంగా వచ్చి మొత్తం జగత్తులకు ఉన్నటువంటి ఆర్తిని ఆకలిని కూడా తీర్చింది. ఆకలి నశించిపోయిన తర్వాత వచ్చేటువంటిది ఏమిటి? కోరిక. ఆ కోరిక అమ్మ దుర్గముని నశింపచేయి. అందరి నోళ్ళల్లోంచి ఒకటే కోరిక వచ్చింది, దుర్గముని నశింపచేయి తల్లి, మమ్మల్ని అందరినీ కూడా రక్షించు, వేదాన్ని రక్షించు. వేదాన్ని రక్షించకపోతే ఇంకా జగత్తు మరి ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి శక్తిని కోల్పోతుంది కనుక రక్షించు తల్లి, రక్షించు అని అందరూ చేతులు రెండు కూడా ఊర్ధ్వముఖ చలం అంటే బ్రహ్మరంధ్రం దగ్గర పెట్టేసి ఆ పైన ఉన్నటువంటి ఆకాశ స్థానంతో ఆకాశాన్ని ప్రతిబింబంగా భావిస్తూ అమ్మవారికి నమస్కార ముద్రతో ఉన్నారట. ఈ నమస్కారంలో చాలా ఉన్నాయి విశేషాలు, ఇంకా అది చెప్పుకుంటూ పోతే ఇంకో 10 రోజులు పడుతుంది. ఒక్క నమస్కారం చేస్తే ఎన్ని రకాలైనటువంటి విశేషాలు కలుగుతాయో, ఆ నమస్కారాన్ని ఎలా చేయాలో, ఎక్కడ ముద్ర పెట్టుకోవాలో చెప్పుకున్నాం. ఎక్కడ ముద్ర పెట్టుకోవాలి? అనాహత చక్రం దగ్గర పెట్టుకోవాలన్నాం. ఈ అగ్నిస్వరూపాలు 2 కూడా హృదయ స్థానాన్ని తగులుతూ ఉండాలని చెప్పుకున్నాం. ఇది ఒక విశేషం. ఆ నమస్కారంలో కొంతమంది ఇలా పెడతారు, కొంతమంది ఇలా పెడతారు, కొంతమంది ఇలా పెడతారు, ఏదో ముద్ర ఇలా పెడుతూ ఉంటారు. ఇలా పిసుకుంటూ కొంతమంది ఉంటారు నా పోటీగాళ్ళు, ఏం చేయాలో అర్థం కాక. అంటే నమస్కారం అంటే ఏమిటో అర్థం కానటువంటి వాళ్ళం ఉంటాం. కొంతమంది అజ్ఞానం అనేటువంటిది ఆ రూపంలో కూడా ఉంటుంది కనుక అసలు ఎలా నమస్కారం పెట్టాలి, పంచభూతాలు ఉన్నటువంటి స్థానంలో ఏ దిక్కులో ఏముంది, ఆ దిక్కును అనుసరించి పెట్టేటువంటి నమస్కారం ఎలా ఉంటుంది, దేవతా నమస్కారం ఎలా ఉంటుంది, ఆ ముద్రలు ఎలా ఉంటాయి, అవి చాలా తేలిగ్గా మనకి ఇవ్వబడుతూ ఉంటాయి. ఆ ముద్రలన్నీ చేయడం చేత కాదు కనుకనే శంకరాచార్య వారు ఏం చెప్పారంటే, అమ్మ వచ్చే రోజుల్లో ఇలాంటివన్నీ పట్టించుకునే వాడికన్నా కష్టం వస్తే కష్టం నుంచి బయటపడాలని కోరుకున్న వాళ్ళే ఎక్కువ అవుతారు. ఏదైనా విశేషం తెలిస్తే తెలుసుకుందామనేటువంటి కోరికున్న వాళ్ళు పెరుగుతారు తప్ప అసలు ఆ కోరిక కలగకుండా ఉండగలిగేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి వాళ్ళు లుప్తమైపోతూ ఉంటారు. కనుక మనిషికి ఆధారం కష్టమే అవుతుంది వచ్చే రోజుల్లో. అవునా కదా? మనిషికి ఆధారం భగవంతుడిని పట్టుకోవాలంటే కష్టం రావాలి. సో కష్టం ఏమవుతుంది? ఇప్పుడు అనుగ్రహం అవుతూ ఉంటుంది. మనిషిని బాగు చేసేది కష్టమైపోతూ ఉంటుంది. ఆ కష్టం ద్వారా భగవతిని తలుచుకునేటువంటి అవకాశాలు జగత్తులో ఏర్పడుతూ ఉంటాయి. కనుక కష్టం అనే దాని వైపు మనిషి పరిగెడుతూ ఉంటాడు. ఆ పరిగెత్తడం ఆగాలి అంటే ముందు సవ్యమైనటువంటి జ్ఞానం రావాలి లోపలికి. ఆ జ్ఞానస్వరూపిణిగా ఈ శతాక్షి శాకాంబరి స్వరూపాలు రెండింటినీ కూడా అవధించినటువంటి తల్లి చివరికి తన రూపంలోంచి ఏం తీసుకొచ్చింది అంటే ఆ దుర్గముని నశింపజేసేటువంటి శక్తి చైతన్యాన్ని తీసుకొచ్చింది. తన చేతుల్లో ఉన్నటువంటి రకరకాల ఆయుధాలతో ఆ దుర్గముడి యొక్క నాశనాన్ని చేసేట. ఆ ఆయుధాలు వచ్చే లోపల ఆ శక్తి చైతన్యంలోంచి ఎన్ని రకాల స్వరూపాలు బయటకు వచ్చాయో దేవీభావతం చెప్తూ ఉంటుంది. అమ్మ నీ చేతుల్లోంచి అమ్మవారు కూర్చుని సింహారూఢై ఉంటే ఆ ముఖంలోంచి, కళ్ళల్లోంచి, చెవుల్లోంచి, ముక్కుల్లోంచి, నోటిలోంచి, పళ్ళలోంచి 32 మంది దేవతలు వచ్చారట. ఆ 32 దేవతలని చూసి అమ్మవారు ఆశీర్వాదం నోరు తెరిచేప్పటికీ నాలుకలోంచి సర్పజాతులు వచ్చాయట. దాంతోపాటు కంఠంలోంచి సకలమైనటువంటి దేవతాగణాలు కూడా బయటికి బహిర్గతమైనాయట. అక్కడి నుంచి ఉన్నటువంటి స్తనముల నుంచి సూర్యచంద్రుని ఇద్దరు ఆకారాన్ని ధరించి జగత్తులోకి వచ్చారట. దాంతోపాటుగా చేతుల్లోంచి సర్వ విధములైనటువంటి శక్తులు ఎన్ని ఆయుధాలను అయితే పట్టుకుంటాయో, అసలు ఎన్ని ఆయుధాలు జగత్తులో ఉన్నాయో అన్ని కోట్ల ఆయుధాలు అమ్మ చేతుల్లోంచి బయటికి వచ్చాయట. ఆయుధాలన్నీ పట్టుకుని అమ్మ విశ్వాలంకార రూపాన్ని ధరించిందట. అటువంటి విశ్వాలంకార రూపమైనటువంటి ఆ జగద్ధాతని చూసేటప్పటికల్లా ఎన్ని చేతులున్నాయో, ఎన్ని ఆయుధాలున్నాయో అన్ని కాళ్లతోనూ కూడా అమ్మవారు ఎలా ఉందిట, మొత్తం జగత్తంతా తానే వ్యాపారం చెందిందిట.
అలా ఇన్ని కాళ్లతో, ఇన్ని చేతులతో, ఇన్ని ఆయుధాలతో ఆ దుర్గముడిని తనలోంచి వచ్చేటువంటి శబ్ద తరంగాల ద్వారా వాడిలో ఉన్నటువంటి చైతన్యాన్ని అంతటిని కూడా నశింపజేసింది. అంటే అర్థం ఏమిటి? ఆవిడ అరిచినటువంటి అరుపుకి ముందు వాడి కళ్ళల్లోంచి కళ్ళు పేలిపోయినాయి, చెవులు పేలిపోయినాయి. ఆ కళ్ళు పేలిపోవడంతో అందులోంచి రక్త ధారగా కట్టింది. అంటే ఏ వేదమైతే లేకుండా చేసి ఆ వేదం అనేటువంటి విజ్ఞానాన్ని తనలో పెట్టుకుని బ్రాహ్మణ్యం అనేటువంటి దాన్ని మొత్తం పాడి చేయాలని చూసి ఆ బ్రాహ్మడి చేత కాకుండా విడిగా తాను ఆ వేదమంత్రాన్ని చదువుతూ ఏ ఆహారాన్ని అయితే సృజించుకుని తిన్నాడో ఇన్నాళ్ళు అందరినీ కష్టపెట్టే రీతిలో ఆహారం అంతా కూడా బయటికి రక్త రూపంలో రావాలి. ఆ రక్త రూపంలో బయటికి వస్తే తప్ప వాడిని సంహరించడానికి అమ్మవారికి కూడా అంత మనస్సు రాదు. అది రక్తం బయటికి స్రవించాలి అంటే అరుపు అరిచిందట. ఆ అరుపు ఆ కింకారానికి మొత్తం వాడి చెవుల్లో మొత్తం అన్ని ముఖమండలంలో ఉన్నటువంటి పంచేంద్రియాలన్నీ కూడా పగిలిపోయినట్ట. ఆ పగిలిపోయినటువంటి ఛిద్రమైనటువంటి వాటిలోంచి రక్తం విశేషంగా కారుతూ కారుతూ అమ్మవారి పాదాలను అభిషేకించిందిట. అలా పడిపోయినటువంటి దుర్గముడి యొక్క శరీరాన్ని ఛిద్రం చేయడం కోసం అప్పుడు ఇన్ని వేల ఆయుధాలని ఒకేసారి అమ్మవారు దుర్గముడి వైపుకి ప్రసరించిపోజేసిందిట. ఆ ఆయుధాలన్నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి ఆ ముక్కలతో పాటు కొన్ని రకాల ఆయుధాలు ఎలా ఉన్నాయంటే తగలడంతో పాటుగా కరెంట్ షాక్ కొడితే ఎలాగైతే మంట లోపల నుంచి లేస్తుందో అలా కరెంట్ షాక్ కొట్టి మొత్తం దుర్గముడి యొక్క శరీర భాగాలన్నీ కూడా కాలిపోయి మసైపోయి బూడిదైపోయాయి. అలా మొత్తం జగత్తులన్నింటినీ కూడా దుర్గముడి నుంచి రక్షించింది ఆ తల్లి అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. వేద విదితమైనటువంటి కర్మలు చేసేటువంటి స్థానంలో వేదం ఏం చెప్పింది అంటే కాలాన్ని బట్టి ధర్మాన్ని బట్టి కొన్ని రకాల అవతారాలు చెప్పబడుతూ ఉంటాయి. ఆ అవతారాల విశేషాలని తెలుసుకుంటూ ఉండడం, ఆ అవతార విశేషాలతో పాటుగా అమ్మ అసలు ఇంత జగత్తుని ఎందుకు మనకి అనుగ్రహించింది, ఆ జగత్తు యొక్క స్వరూపం ఏమిటి, అది ఎందుకు ఇట్లా గుండ్రంగానే ఉంది, అది మనం మేదిని స్వరూపం నుంచి తెలుసుకున్నాం. ఎక్కడ ఎవరు మధుకైటపుల దగ్గర నుంచి జగత్తు యొక్క ఆవిర్భావ రహస్యం అంతా కూడా మధుకైటప జనన వృత్తాంతం దగ్గర నుంచి మనం దేవి భావతాన్ని మొదలెట్టుకున్నాం. అక్కడి నుంచి మొదలెడితే సృష్టి యొక్క ఆవిర్భావం, ఆ పృథివీ ఎలా మనకి కళ్ళకి కనపడింది. ఆ పృథివీ వచ్చిన తర్వాత దాన్ని మేదిని ఎందుకన్నారు, ఆ మేదినిలో ఉన్నటువంటి సృష్టి స్థితి లయం చేసేటువంటి ముగ్గురు కూడా ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. ఆవిడ సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఆవిడ గురించి తప్పించారు. ఆ తప్పించిన తర్వాత ఏ శక్తులైతే అమ్మ ద్వారా ఇవ్వబడ్డాయో ఆ శక్తుల ద్వారా ప్రకృతి యొక్క వైభవాన్ని చక్కగా పెంచుతూ 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 ఇవాళ మనం చూసినటువంటి ఇంత జగత్తుని మనకి ఇచ్చారు. ఇందులో పాపం ఉంది, పుణ్యం ఉంది, మనుషులు ఎందుకు పుడుతున్నారు, ఇవన్నీ కూడా ఒక్కొక్క టాపిక్గా మొత్తం 8, 9, 10 స్కందాలుగా మనకు అందుబడుతూ ఉంటాయి. ఉన్నదాన్ని మనం దాదాపుగా తత్వస్వరూపంగా మొదటి రోజు నుంచి చెప్పుకున్నాం. ఎన్ని అధ్యాయాలు అయ్యాయి, ఎన్ని స్కందాలు అయ్యాయి అనేటువంటి విషయం కాదు. మొత్తం ఉన్నటువంటి దేవి భావతంలో ఎంత తత్వరహస్యాలు అయితే చెప్పామో ఆ తత్వ రహస్యాల్ని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా దాదాపు 1వ రోజు నుంచి 5వ రోజు దాకా కూడా మనం తత్వం వైపుకే ఉన్నాం. ఆ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటి, ఏ సృష్టిని అయితే ఆవిడ సృజింపజేసిందో ఆ సృష్టిలో ఏ సత్యము అసత్యము అనేటువంటి రెండు విషయాల్ని పట్టుకుని జీవులు ఎటువంటి కర్మల్ని చేస్తూ ఉంటారో ఆ కర్మల ద్వారా ఎటువంటి ప్రారబ్ధ ఆగామి సంచితములు అనేటువంటివి వాళ్ళకి ప్రారబ్ధ కర్మానుసారం వస్తూ ఉంటాయో వాటిని అనుభవించడానికే జీవులకి జన్మ పరంపర ఏర్పడింది. ఇవాళ ఒక జన్మ ఇచ్చింది అమ్మవారు, జగత్తులోకి ఒక ఋషిని పంపించింది. ఆ ఋషి ద్వారా తన చేతుల్లోంచి కాళ్ళలోంచి మనువుల్ని సృజించింది. బ్రహ్మ వల్ల మనువు యొక్క జాతులు పెరుగుతూ మనువుల యొక్క సిద్ధాంతం పెరుగుతూ వచ్చింది. ఒక్కొక్క మనువులు కొంతమంది పిల్లలు కంటూ ఉన్నారు. ఆ పిల్లల ద్వారా సృష్టి వికసనం పొందుతూ వచ్చింది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సృష్టి యొక్క మనువు వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే కనుక ఇప్పుడు మనం వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. ఆ వైవస్వత మనువు ఎటువంటి ఉద్ధరణ కోసం మన కోసం ఆయన ఇవ్వబడ్డాడో అమ్మవారి చేత, ఆయన సంకల్పాలు ఎలా ఉన్నాయో ఆ సంకల్పాన్ని ఆధారం చేసుకుని ఈ సృష్టి అంతా కూడా ఈ యుగం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఈ యుగంలో ఉన్నటువంటి జీవులందరికీ కలిగేటువంటిది ఏమిటి, ఒకటి సంకల్పము వికల్పము. ఒకటి సంకల్పం, ఆ సంకల్పం ఏమిటి, ఈ జగత్తులో ఉన్నటువంటి నేను ఇన్ని విషయాలతో వచ్చాను అంటే ఎందుకు వచ్చానో తెలుసుకోవాలి. మొదటి భాగంలో మొదటి తరుణంలో ఈ మనం కృతయుగం నుంచి కనుక మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం దాకా కూడా ఉన్నంతలో నేను ఎందుకు వచ్చాను, ఆ వచ్చిన దానికి జీవుడికి సార్థకత ఎలా లభిస్తుంది, ఆ లభించేటువంటి సార్థకత వైపుకు నేను హోమం చేయాలా, యజ్ఞం చేయాలా, యాగం చేయాలా, తపస్సు చేయాలా, సాధన చేయాలా, ఒక గురువుని ఎలా నేను
స్మృతిపథంలో ఉంచుకోవాలి. ఆ గురువు లభించిన తర్వాత జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, ఆ గురువు నా జీవితంలో వచ్చిన తర్వాత నేను ఆ గురువు పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలి, ఆ గురువే సర్వస్వం అని నేను ఎలా భావించాలి, గురు నింద చేసిన, గురువు పట్ల అపరాధం చేసిన, గురువును ఒకవేళ తృణీకార భావంతో చూసిన, ఆయన వల్ల నేర్చినటువంటి విద్య వల్ల నేను ఎక్కడైనా కాస్త తప్పులు చేసిన, అహంకారం విద్య అనేటువంటిది అహంకారం వైపుకు నన్ను తీసుకువెళ్ళిన, దానివల్ల ఈ జీవుడు పడేటువంటి ఇబ్బందులు ఏమిటి, దానివల్ల గురువు పొందేటువంటి స్థితిగతులు ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చాడు. తెలుసుకున్నటువంటి విద్వత్ అంతా కూడా మనసులో పెట్టుకుని తన యొక్క వంశాలని వృద్ధి చేసుకుంటూ వచ్చాడు. ఆ వృద్ధి చేసుకునే భాగంలో జ్ఞానాన్ని సముపార్జించిన వాడు ఎంతో కొంత అహంకారంలోకి వెళ్ళాడు. అహంకారం మూలకంగా తన తర్వాత వంశానికి, తన తర్వాత వచ్చేటువంటి తరానికి తాను నేర్చుకున్నటువంటి విద్యనంతటిని యథాతథంగా ఇవ్వలేకపోతూ వచ్చాడు. ఎప్పుడైతే విద్య యొక్క స్థానము తరానికి మారుతూ వచ్చిందో ఉన్నటువంటి సంపూర్ణ విద్య లుప్తమైపోయి ఏది అవసరమో, దేనివల్ల కడుపు నిండుతుందో అటువంటి విద్య మాత్రమే ఆధారభూతమైపోయింది జీవులందరికీ. కడుపు నింపుకోవడం కోసం విద్యని నేర్చుకున్నప్పుడు, కడుపు నింపుకుంటూ విద్యని అభిలషిస్తూ ఉన్నప్పుడు, కడుపు నింపుకుంటూ సుఖభోగాల యందు లాలసాన్ని పెంచుకుని ఏ ధనానికైతే కాంక్షతో వాడు ఉద్యోగాన్ని కానీ ఒక కార్యాన్ని కానీ చేస్తున్నాడో ఆ యొక్క కోరికల వల్ల అధర్మం అనేటువంటిది ప్రతి మనిషిలోనూ కూడా పెరుగుతూ వచ్చింది. ఒక సంస్థని పెట్టుకున్నటువంటి వాడు ధన ఆదాయాన్ని పెంచుకోవడం, తన యొక్క స్టేటస్ని పెంచుకోవడం కోసం ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. అందులో ఏ పని అయితే జరగాలో అందులో కొంత నలుగురికి సహాయార్థం కాస్త అవినీతి జరిగినా సరే దానికి సహాయకారిగా ఉండేటప్పటికల్లా 10 మంది చేతగానటువంటి వాళ్ళు అవినీతి పరులు పెరగడం మొదలెట్టారు. దానివల్ల ఏమైంది, ఇదే బాగుందనుకుని ధనం ఎటువంటి మార్గాల గుండా ఈజీగా మన దాకా వస్తుందో ఆ ధనం కోసం వెంపర్లాడడం పెరిగిపోయింది. ఎప్పుడైతే ధనం కోసం వెంపర్లాడుతున్నామో ధర్మంగా ధనాన్ని సంపాదించడం అనేటువంటి తగ్గిపోయి అనేక రకాలైనటువంటి ధన సంపాదన మార్గాన్ని ఎవరికి వాళ్ళు క్రియేట్ చేసుకున్నప్పుడు ఏమైంది, ధర్మము ధనమైతే అర్థమైతే ధర్మము చేత అర్థమును గడించినట్లయితే ఆ అర్థము వల్ల కామము సిద్ధిస్తుంది కదా. ఆ ధర్మం ఎప్పుడైతే తగ్గిపోతుందో, ఎటువంటి అర్థాన్ని అయితే నువ్వు డబ్బును సంపాదిస్తున్నావో ఆ డబ్బు ఏం చేసింది, మనిషికి రకరకాల కామ ప్రకోపనలు పెంచేసింది. దాంతో భార్య వల్ల సుఖాన్ని అనుభవించి, భార్య వల్ల వంశోద్ధరణ చేయవలసినటువంటి వారిలో అనవసరమైనటువంటి విషయాల మీద ఆసక్తులు పెరిగిపోయినాయి. దాంతో ఏం చేశాడు, భార్యని ఇంట్లో ఉంచుకున్నాడు. ఇంకో స్త్రీ మీద మనసు వచ్చేటప్పటికల్లా అది కార్యవర్గంలో విషయం కావచ్చు, లేదు నాకేదో దీనివల్ల స్వలాభం జరుగుతుందనేటువంటి కాంక్ష కావచ్చు, లేదు ఇంకాస్త అణుచుకోలేనటువంటి ఇంద్రియ లౌల్యం కావచ్చు, దేనికో దానికి లొంగిపోయాడు. ఎందుకు మనసు ఇలా వెళ్ళింది, మంచి వైపుకే ఉండొచ్చు కదా. నువ్వు సంపాదించేటువంటి ధనం ఎవరి దగ్గర నుంచి నువ్వు సంపాదిస్తున్నావు, ఎవరికి నీ వల్ల ఉపకారం జరుగుతుందో అవ్వకూడనటువంటి వాళ్ళు ఉన్నతాధికారాల్లోకి ఎందుకు వస్తున్నారో వాళ్ళ యొక్క మనస్సును ఆ ధనం మీద ప్రభావితాన్ని చూపిస్తాయి. అటువంటి డబ్బును తీసుకొచ్చి ఇంట్లో వంట వండుతున్నావు, అటువంటి సంపాదనతో కడుపు నింపుకుంటున్నావు, అటువంటి సంపాదనతో సుఖాలు అనుభవిస్తున్నావు, ఆ సుఖాలతో ఇంకా సుఖాలు పొందాలనేటువంటి కోరికలు నీలో తామసిక గుణాలతో ప్రచోదనమవుతూ ఉన్నాయి. దానివల్ల భార్య అనబడేటువంటి గుణాన్ని పక్కన పెట్టి, ధర్మాన్ని పక్కన పెట్టి సుఖం కోసం బయటికి వెళ్ళడం మొదలెట్టావు. దానివల్ల కలిగేటువంటిది ఏమిటి, సంఘంలో అవినీతి పెరిగిపోతూ ఉంటుంది, స్త్రీలకు రక్షణ తగ్గిపోతూ ఉంటుంది, స్త్రీలపై మర్యాద తగ్గుతుంది. కలి ప్రబలడానికి అదొక ప్రధానమైనటువంటి కారణం. అవునా కాదా? ఇవన్నీ ఎలా వచ్చాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఒకప్పుడు వేదమే సర్వస్వం, ఆ వేదమాతయే మొత్తం సర్వస్వం, ఆ వేదము నుంచి వచ్చినటువంటి భూమియే సర్వస్వం, అది కూడా భూదేవి అనేటువంటి పదంతో ప్రతి స్వరూపంలోనూ కూడా అమ్మవారిని చూస్తూ, అమ్మగా భావిస్తూ, ప్రకృతిని కూడా అమ్మవారిగా భావిస్తూ, మొత్తం అమ్మవారి స్వరూపాన్ని ఎక్కడ పడితే అక్కడ చూస్తూ స్త్రీలని దేవీ స్వరూపంగా గౌరవిస్తూ ఉండగలిగేటువంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది, ధనము దారి తప్పింది, అర్థము దారి తప్పిపోయింది, దాంతోపాటుగా ధర్మము ఒక కాలు కుంటు పడిపోయింది. ఎప్పుడైతే అర్థము రకరకాల మార్గాల్లోంచి వస్తుందో ధర్మ విహీనత్వం వల్లే వస్తుంది, ఆటోమేటిక్గా అర్థం పాడు చేసింది. అర్థంతో పాటు కామం పాడైంది, ధర్మ అర్థ కామములు పాడైనప్పుడు ఇప్పుడు ఏమైంది, అసలు మోక్షం అనే పదం సగం మందికి తెలియకుండా పోయింది. అసలు మోక్షం ఏమిటో, అసలు ఇక్కడ ఉండగా ఈ దేహంతో కదా సుఖం అని భావిస్తున్నాడు. నువ్వు బతికుండగా సుఖం అనుభవించరా, పోయాక వచ్చే మోక్షం ఎందుకు నీకు, అప్పుడు కాల్ చేస్తారు, అది నరకమే, ఎలాగో నరకంలోకే పోతావు, నీకు నరకం గురించి బెంగెందుకు, ఉండగా ఈ శరీరంతో సుఖాలు అనుభవించు అని తనకి తానే చెప్పుకుంటున్నాడు. ఆ చెప్పుకోవడంతో ఏమవుతుంది, ఆ సుఖాపేక్ష కోసం, తనకి కలిగేటువంటి సుఖాలు ఏ స్థాయిలో అనుభవించాలనేటువంటి కోరిక కోసం ఏం చేశాడు, ఆ సుఖాలు ఎక్కడెక్కడ కనపడితే దానికి దాస్యత్వం చేశాడు.
ఆ దాస్యత్వంతో ఏమైంది, ఎవడు సుఖంగా ఉంటే వాడిని చూసి ఇలాంటి సుఖాలు నాకు కావాలి, ఎవడు ఆనందంగా ఉంటే అబ్బా ఈ ఆనందం నాకు లేదు, ఎవడు సంతోషంగా ఉంటే ఈ సంతోషం కూడా నాకు కావాలి, ఇలా ప్రతిదాన్ని కబంధుల్లాగా ఎక్కడ ఏది కనపడితే దాన్ని తన వైపుకు లాక్కుని తీసుకుని అనుభవించాలనేటువంటి కోరికలు పెరిగిపోతున్నాయి. దీనే రాక్షస గుణాలు అంటే. ఈ రాక్షస ప్రవృత్తి, రాక్షస గుణాలు పెరిగిపోతూ ఉండడమే ఈ కలియుగం యొక్క మొదటి ధర్మము. కనుక దీనివల్ల జీవితాలన్నీ కూడా ఏమవుతున్నాయి, మోక్ష మార్గం గుండా ప్రవేశం తీసుకుని అత్యంత ఆవశ్యకమైనటువంటి సాధనా మార్గంలోకి వెళ్ళాల్సిన జీవులందరూ కూడా ఏ కంప్యూటర్ అయితే రకరకాల యాప్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్లో డౌన్ అవుతుందో ముందు ఆ స్లో డౌన్ వచ్చింది. ప్రతి వాళ్ళు కూడా దేని వైపు వెళ్ళాలో దాని వైపు పరుగులు తీసి ఒక్కసారిగా ఆగారు. నీరసం వచ్చింది, ఆయాసం వచ్చింది, పరుగులాటలు. ఆయాసం వచ్చాక ఆగేటప్పటికీ ఇప్పుడు మన మార్గం ఏమిటి, కొన్ని భయాలు ఏర్పడ్డాయి ఆగడంతో, కొన్ని బాధలు వచ్చాయి ఆగడంతో. ఆ బాధల నుంచి బయటికి రావాలంటే ఏదో ఒక స్తోత్రం ఉంది, ఆ స్తోత్రం చదివితే మంచిది అనేటువంటి ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడు అమ్మ అనబడేటువంటి పదార్థం ఏమైపోయిందంటే కేవలం నీకు వచ్చిన కష్టాన్ని తీసేసేటువంటి తల్లిగా మాత్రమే మారి, ఆ అమ్మ వల్ల నిజంగా మనం ఏం సాధించాలో దాన్ని మరపులోకి తెచ్చేసుకున్నాం. ఆ మరపు వల్ల ఏమైపోయింది, ఆ మరపు వల్ల ప్రతి మనిషిలోనూ కూడా చైతన్యం అనేటువంటిది కేవలం సుఖాసక్తిగా మారిపోయింది. ఇలా జీవితాల యొక్క విశదీకరణ మారిపోతూ ఇవాళ మనం అనుభవించేటువంటి స్థితికి వచ్చాం. దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది, వేదం చదివే వాళ్ళు వేలల్లో లెక్క పెట్టేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఆ వేద పాఠశాలలో గట్టిగా ఒక 100 మంది పిల్లలుంటే అబ్బా చాలా గొప్పగా వేద పాఠశాల నడుస్తోంది అనేటువంటి భావన వస్తుంది. నిజం చెప్పాలంటే మన పిల్లలందరూ వేద పాఠశాలలో చదువుకోవాల్సినటువంటి వాళ్ళు. ఆ పిల్లలందరికీ వేద విద్యని మనం అనుగ్రహించాల్సినటువంటి గురువులం మనం అందరం కూడా. మనం ఏం చేస్తున్నాం, ఏది ఎలా అన్నా ఉండని, అది ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, పర్వాలేదు, గురువు మంచివాడు దొరికితే. మీ నాన్నగారికి ఉంది కనుక నువ్వు వెళ్ళి ముందు ఏ వేదాన్ని అయితే చదువుకోవాలో ఆ వేదాన్ని పక్కన పెట్టి ఇతర విద్యల వైపుకు మనస్సు లంఘించు అని మనమే వాళ్ళకు ఉపదేశం ఇస్తున్నాం. దాని ద్వారా పిల్లలు ఏమైపోతున్నారు, తెలియకుండానే మార్పులకి చేర్పులకి లోనైపోయి చివరికి ఆ మార్పే వాళ్ళ జీవితం. ఇక్కడి నుంచే మన జీవితం మొదలవుతుంది, సుఖాల నుంచి మొదలెడుతున్నారు. ఇవన్నీ తెలుసుకుని వేదవ్యాసుల వారు ఏమన్నారు, నాయన మాయ గురించి చెప్పా, అహంకారం గురించి చెప్పా, దీంతో పాటు కలిగేటువంటి ఈర్ష, అసూయలు, ద్వేషాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఉన్నటువంటిది ఏమిటి, అసలు ఇవన్నీ కలగడానికి ఏది ప్రామాణికమైంది, ఈ సృష్టి రహస్యం ఏమిటి, ఏ జగదీశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అవతారాల్లోకి జగత్తులోకి వచ్చిందో ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులుగా అసలు ఆ స్వరూపం మనకేమి ఇవ్వదలుచుకుంది, దాని ద్వారా మనం ఎలా వృద్ధి చెందుతామని ఆ శక్తి అనుకుంటే ఆ శక్తులన్నీ కూడా జగత్తులోకి రకరకాల స్వరూపాల్లోకి వచ్చాయి. ఉన్నట్లుండి మణిద్వీపంలోంచి అమ్మవారిలోంచి శక్తులు బయటకు వచ్చాయని చెప్పుకునే వాళ్ళం. అదే స్వరూపాన్ని, మహాలక్ష్మి స్వరూపాన్ని క్షీరసాగర సముద్రం నుంచి కూడా వచ్చింది, క్షీర సముద్భవ అని అమ్మవారిని పిలుస్తూ వచ్చాం. అదే అమ్మవారు భృగు మహర్షి స్వరూపం నుంచి కూడా పుత్రికగా వచ్చింది అని తెలుసుకున్నాం. అదే స్వరూపం ఇంకో తరుణంలో ఇంకో మహర్షికి కూతురుగా పుట్టింది అని తెలుసుకుంటున్నాం. అదే పార్వతీదేవి అమ్మవారి శరీరం నుంచి ఉద్భవించి శివుడి యొక్క పత్నిగా వచ్చింది, శక్తిగా వచ్చింది అని తెలుసుకున్నాం. ఆవిడే దాక్షాయిని అయిందని, దక్షుని యొక్క కుమార్తె అయిందని తెలుసుకున్నాం. అసలు ఆ దక్షుడు కుమార్తెగా అమ్మవారిని కోరుకున్న తర్వాత ఎందుకు మళ్ళీ ఆవిడకి అంత వ్యతిరేకంగా మారాడో ఎవరికీ అర్థం కావట్లేదు. దాంతోపాటు తను చాలించినటువంటి తల్లి మళ్ళీ పార్వతీ స్వరూపంగా పర్వతరాజు యొక్క కూతురుగా జగత్తులోకి వచ్చింది. ఆ పార్వతి రావడానికి, దక్షపుత్రిక వెళ్ళిపోవడానికి ఈ 2 రూపాలు అమ్మ ఎందుకు స్వీకరించిందో అర్థం కావట్లా. ఇన్ని రూపాల్లో అమ్మ ఎందుకు నిమిషానికి ఏదో ఒక యుగంలో ఏదో ఒక సృష్టిని, క్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని జగత్తులోకి వస్తుంది అంటే ఎప్పుడు ఏ కష్టం జగత్తుకు వచ్చినా తీర్చగలిగింది తానే అనేటువంటి విషయం తనకు తెలుసు. ఆ కష్టం రావడానికి మనస్సులోనూ మార్పు చేసి అహంకార మమకారాలను ఇచ్చేది ఆ తల్లి. కానీ ఏ బుద్ధి అయితే ఈ మనస్సుతో పాటు ఉందో ఆ బుద్ధిని పెంచుకుంటూ నీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అవలక్షణాల వైపుకి, దాంతోపాటు వికారాల వైపుకి మనస్సుని కనుక వెళ్ళనివ్వకుండా ఆపుకోగలిగితే నీకంతా మంచి జరుగుతుంది. ఈ విషయం ఎప్పుడైతే వ్యాసుల వారు చెప్పారో జనమేయుడికి, ఏమండి ఇందాక అన్నారు మీరు మాట్లాడుతూ ఉంటే ఆ అంబికయే పరమేశ్వరి నుంచి విడివడి మహాలక్ష్మిగా వచ్చి విష్ణుమూర్తి పక్కన నుంచున్నప్పుడు ఎందుకు ఇన్ని అవతారాలు వస్తున్నాయి? పైగా దక్షుడు అన్నారు, దక్షుడు ఎవరు? ఆ దక్షుడి నుంచి అమ్మవారు దాక్షాయినిగా ఎందుకు వచ్చింది? ఆ దాక్షాయిని ఎందుకు తన శరీరాన్ని చాలించేసింది? అమ్మవారిగా పుట్టినటువంటి స్వరూపం కూడా శరీరాన్ని చాలిస్తుందా? ఆ అధికారం ఉందా? అంతటి శక్తి ఉందా? అసలు అమ్మవారు అలా తన శరీరాన్ని దహించుకుపోతున్నటువంటి సమయంలో మిగతా వాళ్ళందరూ ఎందుకు ఆపలేకపోయారు? అసలు ఏం జరిగింది?
అంటే ఆ కాలంలోనే అమ్మవారికి రక్షణ లేదు, ఆవిడని ఎవరు పట్టించుకోలేదనే విషయం కరెక్టే కదా. మరి దాక్షాయనికే లేనప్పుడు ఇప్పుడు మరి ఈ కలియుగంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయండంలో తప్పే ఉంది? ఇవన్నీ కూడా జనమేజయుడు అడుగుతున్నాడు. అప్పుడు స్వామి చెప్పాడు వ్యాసుల వారు, అయ్యా 2 విషయాలు చెప్తా. మహాలక్ష్మి, కాళి, మహాసరస్వతి, ఈ 3 అవతారాలు ఏవైతే ఉన్నాయో అది జగత్తుని ఉద్ధరించడం కోసం వచ్చినటువంటి అవతారాలు. ఆ శక్తి ఎప్పుడైతే ఒకానొక సందర్భంలో కాళహరులు అనేటువంటి వారు జగత్తులోకి వచ్చారట. వాళ్ళు హీనమైనటువంటి రాక్షసులు. ఎదురుకుండా ఎవరైనా వస్తే మంత్రం లేదు, తంత్రం లేదు, వాళ్ళల్లో ఉన్నటువంటి కాలకుట విషయాన్ని విరజిమ్మేవాళ్ళట. ఆ కాలకుట విషయాన్ని విరజిమ్మేటప్పటికి ఏమైపోయింది, ఆ విషం ప్రభావంతో దాదాపు ప్రపంచాలన్నీ మళ్ళీ నశించిపోయే స్థితికి వచ్చాయి. దాంతో ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురు, ఇప్పుడు మన ముగ్గురం వెళ్ళి ఈ కాలకూట విషయాన్ని మొత్తం జగత్తు మీకు చిమ్మేవాళ్ళని, ఈ రాక్షసుల్ని చంపకపోతే, వీళ్ళ మీద జయం మనం సాధించకపోతే జగత్తు ముందుకు వెళ్ళడానికి అవకాశం లభించదు. కనుక మన ముగ్గురం వెళ్దామని పాపం వెళ్ళి వేల సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు అంటే ఏమండి 1000 సంవత్సరాల అంటాం కాదు, 10,000 సంవత్సరాల అంటాం కాదు, 60,000 సంవత్సరాలు ఆ రోజుల్లోనే వాళ్ళతో యుద్ధం చేశారు. ఎంత భీకరమైన యుద్ధం అంటే బ్రహ్మగారు పాపం వీళ్ళిద్దరికీ, అంటే శివుడు అలసిపోతే శివుడికి సేవలు చేయడం, ఆయన పాపం మళ్ళీ వెళ్ళి యుద్ధం మొదలెట్టంగానే విష్ణువుకి సేవలు చేయడం, వీళ్ళిద్దరికీ సేవలు చేయడంతో వీళ్ళిద్దరూ చేసినటువంటి యుద్ధం కన్నా కూడా బ్రహ్మగారు ఎక్కువ అలసిపోయారట. అంత యుద్ధం చేశారు విష్ణుమూర్తిను శివుడు గారు కూడా. చివరికి చేసి 60,000 సంవత్సరాల యుద్ధం తర్వాత అతి పెద్దదైనటువంటి యుద్ధం ఏదైనా ఉంది అంటే మొట్టమొదటి త్రిమూర్తులు ముగ్గురు చేసినటువంటి ఈ విషధారుల మీద చేసినటువంటి యుద్ధం. ఆ యుద్ధం అంతా అయిపోయేటప్పటికి ఏమైంది, ముగ్గురు నీరసించిపోయారు. దాంతోపాటుగా ప్రపంచాలన్నీ కీర్తిస్తున్నాయి, అబ్బా మీ ముగ్గురు కూడా మమ్మల్ని రక్షించారు అని ప్రపంచాలు కీర్తిస్తున్నాయి. కీర్తించేటప్పటికి ఏమనుకున్నారు, కొంత కాతే కొంత అనిపిస్తుంది, మేం కదా 60,000 సంవత్సరాల పాటు యుద్ధం చేశాం, మేం గనక చేశాం అనే భావన మొదటిసారి వచ్చింది. అలాగే ఇళ్ళకి చేరారు, ఆయన కైలాసం వెళ్ళారు, ఈయన బ్రహ్మలోకానికి వెళ్ళారు, ఈయన వైకుంఠానికి వచ్చారు. మూడు చోట్లకి వెళ్ళారు. భార్య చక్కగా హారతులు ఇచ్చారు, లోపలికి తీసుకెళ్లారు. స్వామి చక్కటి యుద్ధం జరిగింది, ఆనందంగా ఉంది అన్నారు. మేం గనక చేయగలిగాం అని అన్నారు. మీరు చేశారా అన్నారు. ఎవరికి వాళ్ళు ముగ్గురు ఒకేసారి మాట్లాడతారు, ఏం మాట్లాడినా. మీరే చేశారా అన్నారు. అవును కదా, మేమే కదా అన్నారు. మేము లేమా అన్నారు. మీరు ఇప్పుడేగా ఇక్కడ ఉన్నారు, మాకు వచ్చి హారతులు ఇచ్చారు, లోపల తీసుకొస్తున్నారు, మీరు లేకుండా మేమే చేసాం అన్నారు. నిజంగా మీరే చేస్తారా అన్నారా, మేమే చేసాం, అందులో డౌటే ఉంది. అయినా ఇన్నిసార్లు అడుగుతామేమిటి, అంత డౌట్ ఏమిటి, నీ భర్త మీద నీకు అంత అనుమానమా, అంటే అవమానిస్తున్నావా నన్ను అని మళ్ళీ తిట్టారట కూడా. తిట్టేప్పటికి ఏమైంది, ముగ్గురికి అనిపించింది, ఓకే వీళ్ళే చేస్తున్నారు కదా, మనం ఒకసారి బయటికి వద్దాం అని ఎవరికి వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుని, వీళ్ళ ముగ్గురైనా పుష్పక విమానంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం కూడా పోదామని పుష్పక విమానాన్ని వాళ్ళు కూడా పిలిపించుకుని మణిద్వీపానికి వెళ్ళిపోయి అమ్మవారిలోకి ఐక్యం అయిపోయారు. ఎప్పుడైతే అమ్మవారిలోకి ఇవ్వబడినటువంటి శక్తులు వెళ్ళి అమ్మవారిలో ఐక్యం అయిపోయినాయో, ఇప్పుడు ఏమైపోయింది, శక్తి లేదు, స్వరూపం మాత్రమే ఉంది. శివుడు గారు ఉన్నారు, స్వరూపం ఉంది, కానీ ఆయనలో లేనిదేంటి, శక్తి. ఆ శక్తి వల్ల త్రిశూలం పట్టుకోవడానికి కూడా అవకాశం లేదు, స్థాణువులా అయిపోయారు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ స్థాణువులా అయిపోయారు. విష్ణుమూర్తి పడుకున్నాడు, అమ్మవారు మాయమైపోయింది, అదే ముద్రతో అలాగే ఉన్నాడు ఆయన. ఇక మళ్ళీ కదలడానికి అవకాశం లేదు. పోనీ ఆయన ఒక్కడే స్థాణువు అయిపోయాడా, క్షీరసాగరము స్థాణువు అయిపోయింది, అక్కడ ఆయన పడుకున్నటువంటి సర్పము స్థాణువు అయిపోయింది, ఎక్కడా కదలికలు లేవు. కారణం ఏమిటి, ఏ సృష్టి అయితే రచింపబడిందో, ఏ సృష్టి ద్వారా ఏ స్థితి కారణం అయితే జరుగుతుందో, ఏ స్థితి ద్వారా మహాప్రళయం సంభవిస్తూ మొత్తం ఉన్న వాటినన్నింటినీ లయం చేసుకోవాలో, ఈ 3 స్థాణువు అయ్యేటప్పటికల్లా మొత్తం ప్రపంచాలన్నీ స్థాణువు అలా ఉండిపోయినాయి. అలా ఉండిపోయిన దానిలోకి మళ్ళీ ఎలా బయటికి రావాలి, మళ్ళీ అందరూ కలిసి మణిద్వీపానికి వెళ్ళారు. అమ్మ ఏం చేయాలి, ఇంత పెద్ద విపత్తు వస్తుందని మేము అనుకోలే, మా వల్ల అనుకున్నాం అంటే అమ్మవారు నవ్వింది. ఎవరి వల్ల ఏమవుతుంది, నిజంగా అవుతుందా, ఇంత ప్రవచనం జరిగింది, ఎవరి వల్ల అయింది, ఏదో పుస్తకం ఎదుర్కొండా ఉందండి, ఏదో నిద్రపోయో ఏదో ముక్కను బట్టి చిమ్మేశాను మాట వరుసగా అనుకుంటాం. ఆ చేశాను, ఉన్నాను, నిద్రపోలేదు, అహంకారం. నిద్ర పోనివ్వకుండా, తాను నిద్రాదేవతగా ఆవహించకుండా, ఆకలిగా ప్రేరణ చేయకుండా, తాను కూర్చుని ఈ శరీరాన్ని కూర్చోపెట్టి, అది ఆధారం లేకపోతే ఇది కూర్చుని కూడా నిద్రపోతుంది, అవునాగా, కూర్చోపెట్టి ఏదో ముక్కును పట్టవే బాబు, కానీ ఐఐటి ఎగ్జామ్ రాసేస్తే ఐఏఎస్ అయిపోతాం అన్నట్టు లెవెల్లో చదివించింది. ఐఐటి ఎగ్జామ్ రాస్తే ఐఏఎస్ అయిపోతాం అని చదివించింది ఆవిడ.
చదివించేసింది. ఏదో చదివేయడం వచ్చి చెప్పేసేయడం అయిపోయింది. అమ్మ 9 రోజులు అయిపోయింది. ఆహా ఆనందంగా ఉందనుకున్నా. అంతా అయిపోయాక దండలు ఎవరికి పడుతున్నాయి? ఎవరికి పడుతున్నాయి? నిస్సంకోచంగా చెప్పడం ఎవరికి పడుతున్నాయి? స్వరూపానికి పడుతున్నాయి. రూపం ఇక్కడ ఏదైతే రూపాంతర్గతంగా ఉందో దానికి పడుతున్నాయి. కానీ అసలు చైతన్యం ఎక్కడ ఉంది? అవునా కదా? ఇప్పుడు దండలు పడాల్సింది, చీరలు వెళ్ళాల్సింది ఎవరికి? మనం ఏమంటున్నాం? ప్రతిరూపం అంటున్నాం. ఆ ప్రతిరూపం అని ఎంత అనుకున్నా అసలు రూపం ఏమవ్వాలి? అదే కీర్తింపబడాలి. అదే కీర్తింపబడాలనేటువంటి స్థితి ఆరోగ్య రకమైనటువంటి ఆలోచన. అటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంకల్పాలు ఎప్పుడైతే మనిషిని వీడతాయో అప్పుడే అహంకారం పెచ్చుమీరుతూ ఉంటుంది. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ముగ్గురులో కూడా అహంకారం పెచ్చుమీరిపోయింది. పెచ్చుమీరిపోయేటప్పటికి తల్లి అన్నింటినీ తనలోకి ఆవాహన చేసేసుకుంది. ఆవాహన చేశాక ఇప్పుడు శక్తి లేదు. శక్తి లేకుండా నువ్వేం చేయలేవు అనే విషయం మొత్తం త్రిమూర్తులకే అర్థమైంది, ప్రపంచాలకే అర్థమైపోయింది. అర్థమైపోయినప్పుడు ఇప్పుడు ఏమన్నారు? అమ్మ మేము రక్షింపబడాలంటే, నువ్వు రచించినటువంటి ఈ సృష్టి ముందుకు జరగాలంటే మళ్ళీ ఆ శక్తి ఆవిర్భావం జరగాలి. మరి ఎలా వస్తాయి మళ్ళీ ఆ శక్తులు? తీసేసుకున్నాను, మళ్ళీ రావు. అదే స్థాయిలో రావు. ఈ స్థాయిలో ఇప్పుడు నేను ఇచ్చేటువంటి శక్తి ఎవరైనా కొంతమంది, మీరు ఎవరైతే సమూహాలు వచ్చాయో, దేవతలు, మహర్షులు, మనువులు, గణాలు అందరూ వచ్చారు కదా. నేను ఇచ్చేటువంటి ఒక మహాలక్ష్మి అవతారాన్నో, నేను ఇచ్చేటువంటి ఒక పార్వతీ అవతారాన్నో, నేను ఇచ్చేటువంటి ఒక మహాసరస్వతి అవతారాన్నో, వివిధ రూపాల్లో ఇవే పేర్లతో ఉంటాయనడానికి అవకాశం లేదు. వివిధ నామాలతో అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలు అనుకోవచ్చు, సహస్రనామాలు అనుకోవచ్చు. ఆ నామాంతర్గతంగా ఎటువంటి రూప లావణ్యాన్ని అయితే నేను ఇచ్చేటువంటి ఆ శక్తికి నేను ఆపాదించి జగత్తులోకి పంపిస్తాను. పైగా ఆ శక్తిని స్వీకరించేటువంటి వాడు ఎటువంటి యోగ్యతానుసారంగా వాడు ఉంటాడు, ఎటువంటి స్థాయిలో తపస్సును చేస్తాడు, వాళ్ళ తపస్సుల్ని అనుసరిస్తూ వాళ్ళ యోగ్యతానుసారంగా అమ్మ యొక్క శక్తిని వాళ్ళలో ప్రవేశపెడతా. కొంతమంది చేతులు ఎత్తండి అన్నారు. వెంటనే క్షీరసాగరుడు అన్నాడు, అయ్యా అమ్మ నేను ఎత్తుతా, అమ్మవారు నాకు కావాలన్నాడు. ఈ లోపల పార్వతీదేవి అనగానే శివుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, నేను అమ్మవారిని నా గర్భాన ధరించడానికి నేను రెడీగా ఉన్నాను. దక్షుడు వెంటనే చేయెత్తేశాడు. అలాగే భృగు వచ్చాడు, మహాలక్ష్మి అవతారాన్ని నేను కూడా అలా పొందాలని కోరికగా ఉన్నాను, ఎందుకంటే ఆయన యొక్క శ్రీవత్సంలోంచి నేను బయటకు వచ్చాను, నన్ను అనుగ్రహించాను అని భృగు మహర్షి వచ్చాడు. ఇలా ఒక్కొక్కళ్ళు చేతులు ఎత్తుతూ వచ్చారు. ఆ తర్వాత పర్వతరాజు అన్నాడు, అమ్మ నాకు కూడా పార్వతీదేవిని స్వీకరించాలని ఉందమ్మా. అన్నీ ఎవరైతే చేతులు ఎత్తారో అందరికీ యథాప్రదంగా లైన్ ప్రకారంగా ముందు వెనకాల ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అలాగా ముందు దక్షుడు చేయి ఎత్తాడు కనుక ముందు ఆయనకి ఇస్తాం. అయ్యో ఒక్కోసారి ఆయనకి వచ్చేసాక మళ్ళీ రెండోసారి నా దాకా వస్తుందా రాదా మళ్ళీ భయం పర్వతరాజుకి. అన్నీ నడుస్తాయి, ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఇంకా అక్కడి నుంచి సృష్టి రచన మొదలైంది. దక్ష ప్రజాపతి అనబడేటువంటి వాడు విశేషమైనటువంటి శివభక్తుడు. ఆ శివభక్తుడు ఎలాంటి శివభక్తుడు అంటే కింకరులు ఎలాంటి శివభక్తులు అలాంటి శివభక్తుడుట. అయితే ఒకానొక సందర్భంలో ఏమైంది, అమ్మవారికి వేసినటువంటి మణిద్వీపంలో అమ్మవారికి వేసినటువంటి ఒక పారిజాత మాల ఉంది. ఒక్క పారిజాతమే కాదు, జగత్తులో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి దేవతా పుష్పాలు ఎన్నైతే ఉంటాయో అన్ని పుష్పాలని ఏరి కోరి తీసుకొచ్చి దండ అల్లారు. అన్నీ అమ్మవారికి వేస్తే ఆవిడ స్వయంగా మెళ్ళలో వేసుకుందిట. ఆ మాలని మళ్ళీ ఇస్తే దాన్ని తీసుకొచ్చి దక్ష ప్రజాపతికి శిష్యుడని పాప ఆయన గురువు గారి చేతికి ఇచ్చారు. ఆ దక్ష ప్రజాపతి ఏం చేశాడు, మహా ఆనందం, మహా అదృష్టం, నా జీవితం చరితార్థమైపోయింది, ఆ తల్లి నా కడుపులో పుట్టడానికి ఇదంతా కూడా నాంది వచనం అనుకుని నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఆ దేవతా పుష్ప మాలని యథాతథంగా తీసుకువెళ్ళి అమ్మవారి పూజా మండపం మీద పెట్టుకుని ఉన్నా, లేదు తను నిత్యము పారాయణ చేసుకునేటువంటి వేద పారాయణల పుస్తకాల మీద పెట్టినా, తాను హోమం చేసుకునేటువంటి హోమ యాగకుండం దగ్గర పెట్టినా ఉద్ధరింపబడేవాడు. కానీ ఏం చేశాడు, అలవోకగా ఆ ఇంట్లోకి అడుగు పెట్టేటప్పటికల్లా ఏమైంది, మాయ జనించింది. ఆ మాయ ఏంటంటే, అమ్మ నా కడుపున పుడుతుందిట, నా అదృష్టం ఇంకెవరికి లేదుట, చూడు ఈ మాల కూడా నా దగ్గరకు వచ్చింది, వీటి వల్ల నేను ప్రపంచంలో అందరికన్నా కూడా ఉన్నతమైన స్థితిని పొందుతాను, ఇంక అందరూ నా కనుచూపు మేరల్లో నేనేది చెప్తే దాన్ని ఓకే చేసే స్థితిలో ఉంటారు తప్ప నాకన్నా ఎక్కువ ఇంకెవడూ ఉండడు ప్రపంచంలో. చివరికి శివుడు కూడా నా దగ్గరికి వచ్చి దేహి అంటే తప్ప నా కూతుర్ని ఇవ్వను అని కూడా అనేసుకోవాలి. నింద చేసేసాడు. తెలియకుండా ఇవన్నీ లోపల నుంచి ఎలా వచ్చాయి, మాయాజనితమైనటువంటి విషయాలుగా వచ్చాయి. అలా అలవోకగా ఆలోచిస్తూ ఏమైంది, భక్తిగా పట్టుకున్నటువంటి దండ నెమ్మదిగా ఒక చేతిలోకి వచ్చింది. మాయ ఎలా ప్రవేశిస్తుందో చూడాలి. అంతసేపు ఏం చేశాడు, గురువుగారు ఇచ్చారు, ఇవ్వగానే ఆహా మహాప్రసాదం అన్నాడు, నెత్తిమీ పెట్టుకున్నాడు, 2 చేతులతో ఇలా పట్టుకున్నాడు, ఇలాగే వెళ్ళి భార్యకి ఇద్దాము, అమ్మవారి దగ్గర పెట్టమందాం అనుకున్నాడు. సగం ఈ భావాలు లోపలికి వచ్చేటప్పటికల్లా ఒక చేతిలోకి మాల వచ్చింది, ఇంకో చేతితో విలాసంగా చేతులు ఊపుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంకాస్త మాయ లోపలికి వచ్చింది. అదే మాలని అమ్మవారి దగ్గర పెట్టే బదులు తను పడుకునేటువంటి మంచం మీద పెట్టాడు. అదే మాయ ఇంకాస్త ప్రకోపనం చెందింట.
భార్య వెంటనే చక్కగా అప్పుడే అలంకారం చేసుకుని లోపలికి వచ్చేటప్పటికల్లా భార్య వైపు మనసు రమించి ఆ పుష్పమాల ఉన్నటువంటి మంచం మీదే తాను పడుకుని క్రీడించారట భార్య. దాంతో ఏమైపోయింది, అంతకు ముందు ఉన్నటువంటి శివభక్తి, అంతకు ముందు ఉన్నటువంటి ఆ తల్లి నా కడుపున పుడుతుంది అనేటువంటి ధ్యాస ఇవన్నీ కూడా మాయమైపోయి అదే స్థానంలో అహంకారం పెచ్చుమీరిపోయి ఆ శివుడికే తాను విరోధి అయిపోయాడు. అవన్నీ జరిగేటప్పటికి ఏమైంది, అనుగ్రహం తల్లి ఇచ్చేసింది, కడుపున పుడతాను అని అంది. అన్న తల్లి ఎప్పుడైతే తనకు అవమానం జరిగిందో ఆ అవమానం తనతో జరగాలి, దానివల్ల పాప ప్రక్షాళన జరగాలి. చిన్న తప్పు చేసిన వాడికి తప్పు శిక్షగానే ఉంటుంది. ఇక్కడ చేసిన వాడు ఏకంగా బ్రహ్మాండాలన్నింటినీ చిన్నపుచ్చేటువంటి తప్పు చేశాడు. అంత తప్పు చేశాను అని వాడికి తెలియాలి, ప్రపంచానికి తెలియాలి, ఆ తప్పు బహిర్గతం అవ్వాలి, అది తన పట్ల అపచారంగా మారాలి. అలాంటి అపచారం జరిగితే తప్ప పాప ప్రక్షాళన జరిగేటువంటి అవకాశం లేదు. అంత పెద్ద తప్పు చేయించాలంటే దాక్షాయణిగా వచ్చింది. తను పుట్టడమే దాక్షాయణిగా ఎందుకు వచ్చిందంటే దక్షుడి యొక్క తప్పులు పాప ప్రక్షాళన రెండు చేయడానికి వచ్చింది. ఒకటి పెంచడానికి వచ్చింది, దానివల్ల ప్రక్షాళన చేయడానికి వచ్చింది. మనం అనుకుంటాం అయ్యో ఇంత మంచిది, అసలు దాక్షాయణి ఎందుకు ఇలా అయిపోయింది, పాపం ఎందుకు అన్ని కష్టాలు పెట్టాడు తండ్రి అనుకుంటాం. దానికంతా పూర్వమైనటువంటి గాథ ఇది. అద్భుతమైనటువంటి వైజయంతిమాల, దానిలో ఉన్నటువంటి దేవత లేనటువంటి దేవత పుష్పం లేదట. అలాంటి పుష్పమాలను తీసుకెళ్ళి మంచం మీద పెట్టాడు. అంటే ఇప్పుడు మనం తెలిసి తెలియక రోజు ఎన్ని తప్పులు చేస్తూ ఉండొచ్చు. సభలకు వస్తాం, సమావేశాలకు వస్తాం, రకరకాల ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. గబుక్కున మనం కూర్చునేటువంటి సోఫాల్లో పెడుతూ ఉంటాం, టేబుళ్ళ మీద పెడుతూ ఉంటాం. దాంతోపాటు తినే టేబుళ్ళ మీద అంటు లేదు, సొంటు లేదు, శౌచం లేదు, అనాచారమే మొత్తం అంతా ఎక్కడున్నా సరే. ఆ అంటు సొంటు లేనటువంటి విభాగంలో ఎంగిల్ చేసేటువంటి పళ్ళాలో పక్కుంటాయి, వండి సగం తీసుకునేటువంటి పాత్రలు అక్కడ పక్కన ఉంటాయి. వాటి మధ్యలోనే ప్రసాదం తీసుకెళ్ళి పెడతాం. మళ్ళీ కోసేపై అయ్యో ఎక్కడే పెట్టాను, మళ్ళీ మా ఆయన వచ్చేటప్పుడు పాడైపోతుందని దీన్నే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. ఇది నువ్వు ఒక దాన్ని ఆధారంగా చేసుకుని తినే పదార్థం దాని మీద పెట్టి అందులోంచి భాగం తిన్నావు అంటే ఆ పదార్థంతో పాటుగా ఆ చుట్టుపక్కల ఆ వ్యవహారం అంతా కూడా అశుద్ధమైపోయినట్లే లేక. నువ్వు ఎంగిలి చేసావు కనుక, నువ్వు తిన్నావు కనుక. ఇప్పుడు దాని మీద ప్రసాదం పెట్టావు, మొదటి పాపం చేసావు. రెండో తప్పు ఎక్కడ చేసావు, దీన్నే తీసుకెళ్ళి రోజువారీవి దేవుడు పూలు కానీ విషయాలు కానీ దాచుకునేటువంటి అది ఫ్రిడ్జ్ అంటే అర్థం ఏమిటో తెలుసా ఎప్పుడన్నా మీకు? మా క్లాసుల్లో మేము చెప్తాం, మార్చరీ బాక్స్. ఇండివిజువల్గా ప్రతి ఇంట్లోనూ ఉండేటువంటి ఒక పెద్ద మార్చరీ బాక్స్. ఫలాలు వాటిలో ఉన్న శక్తిని నిక్షిప్తం చేయడం, దానిలో అది ఆల్రెడీ పాపం కొయ్యంగానే అయిపోయింది దాని శక్తి. దాన్ని పాడవకుండా కుళ్ళిపోకుండా దాన్ని ప్రిజర్వ్ చేసి పెడుతున్నాం. అంటే ఇప్పుడు ఏమిటి ఇంట్లో ఉన్నది, ఇప్పుడు మనం పెట్టుకునే ప్రతి పదార్థం ఎలాంటిది, మనం తింటోంది ఏంటి, దానిలోకే మళ్ళీ తీసుకెళ్ళి దేవతా పదార్థాన్నంతా నిక్షిప్తం చేస్తాం. అసలు చేతిలో పడిన వెంటనే నోట్లో వేసుకోవాలి పదార్థాన్ని, అట్టి పెట్టుకోకూడదు. అట్టి పెట్టింది ఇంకా ప్రసాదం కాదు, పదార్థమే. ఇంకా నువ్వు గుడికి ఎందుకు వస్తున్నావు, దీనికి ఏదో కాస్త యోగ్యత ఉందనుకున్నావు. ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన ప్రదక్షిణకో నువ్వు చేసిన నమస్కారానికో ఆ పూట నీకు పుణ్యం రావాలి. ఆ పుణ్యం ప్రసాదం రూపంలో వస్తుంది. నువ్వు ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకోవాలి, అంతే అయిపోయింది. అయ్యో మా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు, ఇంకా నిద్ర లేవడు, వాడికి యోగ్యత లేదు. నువ్వు లేని యోగ్యుడికి, యోగ్యత లేనటువంటి వాడికి తీసుకెళ్ళి నేను బంగారం ఇస్తానంటే వాడు దాని నుంచి ఉంచనమ్మా నేను తర్వాత చేస్తా, తెలియకుండానే ప్రసాదాన్ని నింద చేయిస్తున్నావు నీ కొడుకుతో. నీకు వాడి మీద ప్రేమ కోపమా? ప్రహ్లాదుడికి ప్రేమే వాళ్ళ నాన్నంటే, కానీ ఏం చేశాడు ఫైనల్గా? నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు, ప్రహ్లాదుడి వరకు కొడుకుగా ఉన్నాడు, నువ్వు ఇప్పుడు ప్రహ్లాదుడిగా తండ్రిగా ఉన్నావు, పాడి చేస్తున్నావు. వాళ్ళ నోటితోనే నీకు తెలియకుండా ఒరే నాన్న ప్రసాదం పెట్టారా, ఇంట్లోనే పూజ చేసేటప్పుడు ఒక రూల్ ఉంటుంది. ఇంట్లో పూజ అంతా దేవతార్చన అంతా అయిపోయి అభిషేకాంతా అయిపోయి మహానైవేద్యం కూడా అయిపోయాక చిట్ట చివరికి ఇచ్చేటువంటి నీరాజనం ఏదైతే ఉంటుందో ఆ నీరాజనం యొక్క గంట నాదాన్ని వినంగానే ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమంది గబుక్కున అక్కడికి రావాలి. వచ్చి కూర్చొని వెంటనే అది అయిపోయిన తర్వాత ఏ రాజోపచారాలు శక్త్యోపచారాలు మొత్తం అన్నీ సమర్పించేస్తాము, మొత్తం తర్పణం అంతా వదిలేస్తాము అమ్మవారికి. అది అవ్వంగానే వెంటనే ప్రసాద వితరణ ఉంటుంది. ప్రసాద వితరణ సమయానికి రెడీగా ఉండాలి తప్ప ప్రసాదం రండి అని ఇంట్లో వాళ్ళు పిలిచారా సగం పాపం వెళ్ళిపోయింది, సగం పుణ్యం వెళ్ళిపోయింది, ఉన్నదంతా ఇంకా పాపంగానే వెళ్తుంది. ఎందుకు? ప్రసాదం రావడం అదృష్టం, ఆ ప్రసాదాన్ని వచ్చిన వెంటనే చేయి చాచి తీసుకోవడం అవసరం. పిలవబడ్డావా? ఇప్పుడు మనం ఎన్ని తప్పులు చేస్తాం. మేము ఎప్పుడు ధర్మంగా ఉంటామండి, కానీ ఎందుకు పిల్లలు ఇటువైపు వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు. పిల్లల్లో అనాచార లక్షణాలు పెరుగుతున్నాయి, పిల్లలు సరిగా మాట వినట్లేదు, రకరకాల మార్గాల్లోకి వెళ్తున్నారు. ఎందుకు ఇదంతా? మనందరం బాగానే ఉన్నాం కదా, నీకు తెలిసి తెలియకుండా ఇన్ని దోషాలు చేస్తున్నాం. ఒరే గుడికి రారా, వాడితో 4 సార్లు రాననిపిస్తున్నాం, వాడికే వదిలేయాలి.
మనం ప్రతిదానికి మంచి విషయాన్ని వాడికి చెప్పాలి. చెప్పి వదిలేయి, నాన్న వెళ్తే మంచిది, దానివల్ల నీ శక్తి పెరుగుతుంది, వస్తే మంచిది, నీ బుద్ధి మార్గం తప్పకుండా ఉంటుంది, నీ ఇష్టం, చెప్పు వదిలేస్తున్నానన్న, నేను రోజు వెళ్తున్నా, నేను నీకేం నేర్పిస్తున్నానో అర్థం చేసుకో, మంచి మాట మాట్లాడు, మంచి ఆలోచన చేయి, మంచి వ్యవహారం చేయి, అందరి మధ్యలో ఉండు, నవ్వుతూ మాట్లాడుతూ వెనకాల నుంచి వచ్చి కొడుకు దగ్గర కంప్లైంట్స్ చెప్పుకున్నావు అంటే బంధువుల దగ్గర, వాడు తర్వాత నిన్ను కూడా అలాగే వెనకాల కంప్లైంట్ చేసుకోవడం మొదలెడతాడు. మన ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనలు, మన ఆరోగ్యవంతమైనటువంటి అలవాట్లే మన పిల్లలకి పునాది, మనసు విస్తరించడానికి పునాదిగా మారుతూ ఉంటుంది. మనం అవన్నీ మర్చిపోయి మన పిల్లలు ఎందుకు ఇలా మనకి ఇష్టం లేని పనులు చేసినప్పుడే బాధ కలుగుతుంది. కనుక నాకు ఇష్టం లేనట్టు నా కొడుకు మారిపోయాడు, ఆ తర్వాత ఎప్పుడూ అనిపిస్తుంది అయ్యో నా కొడుకు మొత్తం దారి చెప్పాడు అని. ఇప్పుడు నువ్వేం చేయగలవు? ఏం చేయలేవు. దానికి కారణం, మూల కారణం నువ్వే. ఇంకో ఇలాంటి తప్పులే. దేవతా పుష్పాలు 4 రకాలు ఇస్తారు, ఏం చేయాలో అర్థం కాదు, ఒకటి తోరలో పెట్టుకుంటాం, మిగతా 4 ఏమవుతాయి? ఒకటి టేబుల్ మీద, అలాగే ఇంకో 4 రోజుల నుండి కృషించిపోయి పాపం బాగా వాడిపోయాక అప్పుడు తీసుకొని అందులో పెడతావు. అదే ఇక్కడ గుళ్ళో ఏ చెట్టు మొదల్లోనే పెడితే కనీసం తర్వాత దానికి ఎరువుగా అన్న పనిచేస్తుందిగా. దాంతో ఏమవుతుంది, నువ్వేమో ఇనుమిక్కిలిగా ఒకళ్ళకి 10 మందికి 20 మందికి 30 మంది పూల ప్యాకెట్లు తీసుకుని ఇంట్లోకి వస్తున్నాం, గుళ్ళోకి వస్తున్నాం. ఈయన 9 రోజుల పాటు అంటే యాక్చువల్గా ఈ భాగాల్లో నరక వర్ణనలు ఉంటాయి. ఆ నరక వర్ణనలు చెప్పుకుని ఇన్ని పాపాలు, ఇన్ని నరకాలు, ఇన్ని గుండాలు, ఇన్ని వేపుళ్ళు, ఇన్ని క్రిమికి ఏటకాలు అని చెప్పామనుకోండి, మనసు ఖేదం పడుతుంది. అవన్నీ చెప్పే కన్నా అసలు మనం చేస్తుంది ఎక్కడ పాపమో తెలుసుకుంటే ఆ గుండంలో పడకుండా ముందు జాగ్రత్త పడుతూ ఉంటాం. అందుకని ఆ వ్యవస్థలోకి వెళ్లకుండా దానికి తాత్విక రచన చేసే ప్రయత్నం చేస్తున్నాం. 9 రోజుల పాటు పొద్దున సాయంకాలం 3 గంటలు ఇక్కడ ఉన్నందుకు ఇవాళ సాయంకాలము, నిన్న మొన్న అన్ని రోజుల్లోనూ కనీసం ఇంత బండిల్ ప్లాస్టిక్ కవర్స్ నేను రెడీ చేసి ఒక చోట పెట్టా. ఇవాళ పొద్దునకి అది ఇంత పెద్ద బండిల్ అయింది. ఆ ఇంత పెద్ద బండిల్లో దాదాపు సగం పాటు ఎప్పటికప్పుడు పని మనిషికో వచ్చిన వాళ్ళకో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉన్నా. అంటే 9 రోజుల పాటు రోజుకు 6 గంటల ప్రవచనం చెప్పినందుకు దాదాపు నా ద్వారా 1 కిలో ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అయింది, నేను ఉన్నటువంటి ఇంటిలోకి వచ్చింది. దాంతోపాటు ఎన్ని పూలు వచ్చాయో, ఎన్ని పళ్ళు వచ్చాయో, ఒక పువ్వు ఉంటే మురిపం పెట్టుకుంటా, అన్ని పూలు అనేప్పటికీ ఏమైపోయింది, సగం పాటి డస్ట్బిన్లోకే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు దాని పట్ల దైవీభావం ఉందా, తృణీకార భావం ఉందా, అది ఎవరి వల్ల ఎవరికి సంక్రమిస్తుంది, ఎవరు దాని పట్ల లెక్క లేకుండా ఉన్నారు, ఆ లెక్కలేని ద్వారా ఎన్ని పూలు డస్ట్బిన్లోకి వెళ్తున్నాయి, అన్ని పూల ద్వారా వచ్చేటువంటి పొందగలిగినటువంటి సౌభాగ్యాన్ని మనం వదులుకుంటున్నామా, ఇవ్వగలిగినటువంటి సౌభాగ్యాన్ని అవి తీసుకుపోతున్నాయా, అర్థం కాల. అన్నీ ఆలోచించి నిన్న రాత్రంతా ఇల్లంతా సర్దిన తర్వాత ఆ డస్ట్బిన్ అంతా చూసాక ఇదే ఆలోచన, ఇప్పుడు మనం చేసిన పుణ్యమా పాపమా, మనకు వచ్చింది ఎలాంటి సద్గతి, మనసు వికసించడానికి కోసం పని పెట్టుకున్నాం, ఇది వస్తు రూపంలో ఆశ్రయించడం మొదలెడుతుంది. వస్తువు ఇనుమిక్కుడిగా పెరిగేటప్పటికల్లా అది అనుగ్రహమైనా తీసి పక్కన పెడదామనేటువంటి భావన వస్తుంది. అనుగ్రహం ఏమీ లేని వాడికి అసలు ఎక్కడో వెనకాల ఉండి ఆ పెద్ద పూజ జరుగుతుంటే ఓ చిన్న చినుకొచ్చి ఆ అయ్యవారి యొక్క పాదోదకం మీద పడితే ఆనందం, అక్కడే నుంచి ఎక్కువ నీళ్ళు పడితే అబ్బా నీళ్ళు పడిపోయి బొట్టు చెరిగిపోయిందో ఏమిటో. రూపం మనసును బట్టి మారిపోట్లా, అవునా కాదా? ఆ దేవుడి మీద అభిషేకం చేసినటువంటి పూలు పాలతో చేసినటువంటి అభిషేకామృతమే మీద అమ్మో పట్టు చీర కట్టుకొచ్చాయి, వాళ్ళ డాగులు పడిపోయినాయి. వస్తాయి భావనలు. ప్రసాదంగా ఉండాలంటే ఏం చేయాలి, ప్రతిదీ మితంగానే ఉండాలి. అందుకనే తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇన్నాళ్ళైనా ఆ నిమిషం 1/2 సెకండ్లోనే స్వామిని చూసి బయటికి పంపిస్తున్నారు. అక్కడ కూడా నిమిషాలు, మనలాంటి వాళ్ళని కూడా గంటలు ఉండగలిగితే ఆ దేవుడిని కూడా ఈ పాటికి ఆ దేవుడేగా ఉండని లోపల విషయం చెప్పి ప్రసాదం తట్టలతో తీసుకుని మనం కూడా బయటకు వచ్చేవాళ్ళు. కనుక ఏదైనా సరే ఇంతే కావాలి. ఆ ఇంతకు మించి ఏదొచ్చినా అది రూపాన్ని మార్చేసుకుంటుంది. అది పైగా ఊరికే పోతుందా, మనల్ని పాపాల్లో ముంచేసి పోతుంది. కనుక అతి ఏంటి, సర్వత్ర వర్జి. అందుకని పెద్దాన్ని అమ్మ ప్రసాదం చేసినప్పుడు రోజు బాగుంటుందమ్మా, విడిగా పులిహార చేయమంటే బాగుండదు అంటారు పిల్లలు. ఆ ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం పెట్టినప్పుడు ఇంత పెడితే అమ్మ ఇంకా లేదా అంటారు. ఊరే ప్లేట్ నిండా పెట్టేసి అమ్మ ఎంత ఇచ్చావు, నాకు అన్ని బాగాలేదంత, నాకు రోజు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం వెళ్ళే పెడితే నాకు వద్దంట. ఇంతలో ఏముంది, ప్లేట్లో ఏముంది, ఇందులో ప్రసాదం ఉంది, ఇందులో పదార్థం. ఇలాంటి దాన్ని ప్రతి విషయంలో మనం గమనించుకుంటూ పోతే ఏది మనకి ఇనుముక్కులుగా దొరుకుతుందో అది మనకి పాడు చేయడానికే దొరుకుతుంది. కనుక పాడైపోవడంలోంచి మంచి వైపుకి వెళ్ళాలంటే ఏం చేయాలి, దీనికోసం మనం చచ్చిపోక్కర్లా, శరీరాలు పడిపోక్కర్లా, దీనివల్ల నరకయాతనలు అనుభవింపజేసేటువంటి నరకంలో ఉన్నటువంటి సైనికులు మన దాకా యమభటులు రావక్కర్లా, మనల్ని తీసుకెళ్ళక్కర్లా. ఇక్కడ ఉండగా కాస్త ఇంగితం అనేటువంటిది వస్తే, ఇంగువ తిన్న వాడికి ఇంగితం రావాలట. ఇంగువ ఎంత వేస్తాం,
ఇంత పెద్ద పప్పు చేసాం, కిలో పప్పు చేసాం అనుకుందాం. ఇవాళ అందరికీ పప్పులు కూలు గట్టిగా వండుతారు ప్రసాదాలు. ఓకేనా? ఆ ప్రసాదాలు ఎన్ని ప్రసాదాలు చేసినా 100 మందికి వండినా 200 మందికి వండినా ఇంగువ ఎంత వేస్తాం? దానివల్ల ఏమొస్తుంది? ఆ పదార్థానికి అంతటికీ ఒక స్పెషల్ వాసన వస్తుంది. అలాగే నీలో ఎన్ని గుణాలున్నా, ఎన్ని లక్షణాలున్నా, ఎన్ని రకాల సంపదలున్నా ఈ ఇంగిత జ్ఞానం అనే దాన్ని కొంత నువ్వు వాడగలిగితే వీటన్నింటికి సౌరభాన్ని పెంచిన దాని అవుతావు. అది లేకపోతే ఏదో తక్కువైందని అందరు ఇంగు బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఏమంటారు? ఏదో రెగ్యులర్ రుచి రాలేదా, ఇంగు డబ్బా అయిపోయిందని వంట అంతా తినేసిన తర్వాత చెప్తాం. అన్నిసార్లు అనుకోకపోతే ఇవాళ ఒక్కసారి ఇంగు డబ్బా ఖాళీ అయింది, సర్లే తెద్దాంలే అనుకున్నాను అంటాం. అది పడవబోయేటప్పుడు ఉండే తేడా తెలిసిపోతూ ఉంటుంది. అలాగే అన్నీ ఉన్నా ఆ ఇంగిత జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? అన్నీ మనకి అపరిమితమైనటువంటి సుఖాలుగా దగ్గరికి వస్తున్నాయి. మనం కోరుకున్నాం కనుక అమ్మ ఇస్తోంది, ఇవ్వకుండా లేదు, అన్నీ ఇస్తోంది. కానీ ఆ వచ్చిన సుఖాలని చక్కగా అట్టి పెట్టుకుని దాని ద్వారా అమ్మవారి మీద ఇంకాస్త శ్రద్ధ, ఇంకాస్త ప్రేమ, ఇవ్వబడినటువంటి ఈ కాలం పట్ల ఇంకాస్త శ్రద్ధ మనలో పెరగకపోవడం మూలాన అవన్నీ మళ్ళీ ఎలా వచ్చాయో అలాగే మన పుణ్యాన్ని మనం సంపాదించుకున్నటువంటి దాన్ని అంతటిని కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఎక్కడి నుంచి ఇన్కమింగ్ ఈ జుట్టు ఉండడం ద్వారా దేన్నైతే మనం పైనుంచి గ్రహిస్తున్నామో, బ్రాహ్మణుడు పిలక పెట్టుకుంటే పైనుంచి ఆ పిలక ద్వారా యాంటీనాట్ అది దాని ద్వారా రిసీవ్ చేసుకుంటున్నాడు. అవునా కదా? అది మళ్ళీ ఎర్తింగ్ అవ్వకుండా ఇక్కడ దాచేసుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అమ్మవారి అనుగ్రహాన్ని స్వీకరిస్తున్నావు. నీకున్నటువంటి అనాచారం ద్వారా దాన్ని మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ పంపించేస్తున్నావు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు చేసింది కూడా అదే. ఏ శక్తి ద్వారా అయితే జగత్తు యొక్క విస్తరణ జరిగిందో ఆ శక్తిని గమనించుకోకుండా ఆ శక్తిని మళ్ళీ వెళ్ళి ఎందులోంచి వచ్చిందో అందులో వెళ్ళిపోయేలా చేశారు. దాని తర్వాత వచ్చినప్పుడు దక్ష ప్రజాపతి కూడా ఏ అనుగ్రహం అయితే అమ్మవారి ద్వారా తన దాకా ఇంటికి అమ్మవారు ధరించి స్వయంగా మహర్షి వెళ్ళి ఆ మాల ఇవ్వడంతో అమ్మవారు తనంతట తను ఇలా పట్టుకుని ఇలా వేసుకుని మళ్ళీ మాల తీసి నీ ఇష్టం, నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావో ఇచ్చుకుంటావు. ఆవిడకి తెలుసు ఎవరికి ఇస్తాడు. అవునా కదా? ఇచ్చింది. ఆ ఇచ్చింది ఇలా జరగడానికి ఇచ్చిందా అంటే అదొక ప్రభావం కావచ్చు. ఎంత జరగడానికి ఇచ్చినా నువ్వంటూ ఒక విజ్ఞానం ఉందిగా. నేను ఇంతటి వాడిని, నేను వేదాలన్నీ ఔపోసన పట్టాలని చెప్పుకుంటున్నావుగా. అలాంటప్పుడు ఆ ఔపోసన పట్టినప్పుడు ముందు ఈ చేతులు ఏం పని చేయాలో చేతులు చేయాలి, బుద్ధి ఏం పని చేయాలో ఆ పని చేయాలి. పైగా అక్కడ ఏం చేసావు? కనీసం కాళ్ళ దగ్గర ఉందనేటువంటి విధానాన్ని కూడా మర్చిపోయి అదే మంచం మీద క్రీడించావు. ఇంత పెద్ద విపత్తుకి కారణభూతులు అయిపోయింది. దక్ష ప్రజాపతి చేసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఆ యజ్ఞం కుండం దగ్గర అమ్మవారు కాలిపోయిందట, బూడిదయిందని చాలామంది చెప్తారు. బూడిద వల్ల కాలిపోయి బొగ్గులా మారింది, గట్టి బొగ్గులాగా మారిపోయింది. ఆ బొగ్గులాంటి అమ్మవారిని శరీరం మీద వేసుకుని ఆ యజ్ఞాన్నంతటినీ వీరభద్రుడికి భద్రకాళికి అప్పగించేసి శివుడు ఉన్మత్త భైరవ స్వరూపంగా ఏం చేశాట? అమ్మవారి శరీర కళేబరాన్ని మీద వేసుకుని ప్రపంచమంతా 1000 సార్లు ప్రదక్షిణ చేశాట. ఆ 1000 సార్లు ప్రదక్షిణ చేసిన ప్రతిసారి ఏమవుతుంది? ప్రపంచం అంతా కుంగిపోతుందిట. భూమాత ఏడ్చిందిట మొదటిసారి శివుడు వల్ల. ప్రపంచం కుంగిపోతుంది, ఉన్మత్తుడిలాగా తిరిగేట. ఆ ఉన్మత్త భైరవ స్వరూపం అంటారు. ఆ ఉన్మత్త భైరవ స్వరూపంగా పార్వతి ఆ దాక్షాయన్ని తలుచుకుంటూ ఆ నామాన్ని వదలకుండా తిరుగుతున్నట్ట. దాంతో విష్ణుమూర్తికి అర్థమైంది, ఆ భుజం మీద కళేబరం ఉన్నంతసేపు, అమ్మ యొక్క శవం ఉన్నంతసేపు ఇన్ని మామూలు స్థితికి తేవడం అంత తేలికైన విషయం కాదు. ఏం చేయాలి? తన యొక్క ధనుస్సును తీసుకొచ్చి ఒకేసారి 108 బాణాల ప్రహరణం చేశాట. వెళ్ళి ఆ 108 బాణాలు దేనిదైలే? ఆ దాక్షాయని యొక్క ఆ బొగ్గుగా మారిపోయినటువంటి శరీర దేహాన్ని తగిలే. తగలడం ఏమిటి? 108 భాగాలుగా విచ్ఛిన్నమైపోయి మొత్తం ఈ జగత్తులో ఎన్ని చోట్ల పడాలో అన్ని చోట్ల ఆయా క్షేత్రాన్ని ఉద్ధరించడం కోసం అమ్మ యొక్క శరీర స్వరూపాలన్నీ కూడా పడిపోయింది. ఆ శరీరం ఎప్పుడైతే దక్షుడికి దూరం అయిపోయిందో అప్పుడు శివుడికి దూరం అయిపోయిందో అప్పుడు శివుడు ఉన్మత్త స్థితి నుంచి మామూలు స్థితికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చెప్పాడు బ్రహ్మగారికి? బ్రహ్మ 108 భాగాలు పడ్డాయి అమ్మవారివి, ఎక్కడెక్కడ పడ్డాయో చూసుకో, ఆలయాలు నిర్మించు, దానికి సముచితమైన స్థానాన్ని ఇవ్వు అన్నారు. మనకి ప్రధానంగా తెలిసినవి 18 అష్టాదశ శక్తిపీఠాలు అంటాం మనం. అవునా కదా? వాటితో పాటుగా ప్రధానంగా ఉన్నటువంటివి 108 అమ్మవారి యొక్క శరీర భాగాలతో ఉన్నటువంటి క్షేత్రాలు. ఆ క్షేత్రాన్ని ధరించినా కనీసం మనం ఈ 18 శక్తిపురాలు అని వేటినైతే చెప్తామో కనీసం వాటిని దర్శించినా, కనీసం వాటన్నింటిలో ప్రధానమైనటువంటిది ముఖ్యమైనటువంటిది వారణాసి క్షేత్రంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించినా, ఇలాంటి వాటి క్షేత్ర దర్శనం వల్ల అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి చైతన్యం మనలో కూడా ప్రసరిస్తూ ఉంటుంది. ఏ భగవన్ నిందైతే మనం చేసేటువంటి ప్రారంభ కర్మలో ఉన్నామో అటువంటి భగవత్ తప్పిదాలు మనం చేయకుండా మనల్ని మనం రక్షించుకునేటువంటి అవకాశం
క్షేత్ర దర్శనాల వల్ల కలుగుతూ ఉంటుంది. ఎక్కడ ఏ రూపంలో అమ్మవారు ఉందో మనకు తెలియదు. ఆ రూపాలన్నీ కూడా మొత్తం దేవిభాతంలో ఏ ప్రదేశంలో పడింది, ఏ భాగం పడింది, ఆ భాగం పడినటువంటి క్షేత్రంలో అమ్మవారు ఏ నామంతో పిలువబడుతూ ఉంటుంది, ఆ నామంతో ఉన్నటువంటి అమ్మవారిని తలుచుకోవడం ద్వారా పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి ఈ 4 సంధ్యల్లో కలుసుకునేటువంటి మనిషి ఏ స్థాయిలో ఏ సమయంలో దర్శించుకుంటే ఎలాంటి పుణ్యం వస్తుంది, ఆ సమయాల్లో దర్శించుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తల్లికి ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి, ఆ నైవేద్యాన్ని సమర్పించుకున్న తర్వాత మొత్తం ఈ 108 క్షేత్రాలు తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి తీర్థాలలో మునగాలి, ఆ మునిగిన తర్వాత ఏ ఇంటికైతే స్వగృహానికి వస్తావో ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, అలాంటి కార్యక్రమాలు చేసుకున్న తర్వాత బ్రాహ్మణులకు ఎలాగా సంతర్పణ చేయాలి, ఆ సంతర్పణ అయిన తర్వాత ఎటువంటి భోజనాన్ని నువ్వు చేయాలి, ఆ భోజనం ద్వారా తృప్తి చెందినటువంటి శరీరంతో ఆ పూటకి ఒక దీక్ష, అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత 108 దివ్యక్షేత్రాలు తిరిగి తీరాలట అమ్మవారి. ఆ తిరిగిన తర్వాత కనీసం 18 అష్టాదశ శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, దాంతో ఉన్నటువంటి విష్ణు పురాలు వీటి సందర్శనం చేసిన తర్వాత ఈ శరీరం ఎందుకు ఇంత సర్వ సమున్నతమైనటువంటి స్థితిలో ఉందో దానికి తగ కృతజ్ఞతాభావాన్ని అమ్మవారికి ప్రకటన చేసుకున్నటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. అప్పుడు సంపూర్ణమైనటువంటి తీర్థక్షేత్ర యాత్రా దర్శనం అవుతుంది. అదంతా అయిపోయిన తర్వాత ఒకేసారి ఇన్నిసార్లు, ఒకసారి కాశీకి వెళ్ళి వస్తే సంతర్పణ, ఒకసారి ద్వారకకి వెళ్ళి వస్తే సంతర్పణ కాదు, అన్ని క్షేత్రాలు చూసుకున్న తర్వాత ఒకే సంతర్పణ. ఆ సంతర్పణ అయ్యాక మరీ ఇంకా దేన్ని కూడా సంపాదించాలనే కోరిక ఉండకూడదు. సంపాదించినప్పుడు దానం దేన్ని చేస్తావు, చేయడానికి ఏమీ ఉండదు. ఇంకా ఇచ్చిపుచ్చుకోవడాల మీద వ్యవహారం పోవాలి. ఇది అసలైనటువంటి సన్మార్గం. ఇలా చెప్తుంది దేవీభావం. అవునా? ఎన్ని విషయాలు చెప్తుంది. మొత్తం క్షేత్రాలన్నీ తిరగవయ్యా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవయ్యా అని చెప్తుంది. ఇన్ని రకాల విషయాలు తెలుసుకుని ఉన్న తర్వాత ఏం చేసింది, ఆ దాక్షాయణియే 108 శక్తి స్థానాల్లో తన స్వరూపాన్ని నిక్షిప్తం చేసుకున్న తర్వాత జగత్తును ఉద్ధరించడానికి ఏం చేసింది, పర్వతరాజు హిమవంతుడికి ఆయన భార్య మేనకాదేవికి మళ్ళీ గర్భవాసన వచ్చింది. అప్పుడు శివుడు ఏం చేశాడు, ఈ ఉన్మత్త భైరవ స్థితి నుంచి మళ్ళీ తాను ఏ శరీరం అయితే దూరం అయిపోయిందో శివుడు ఎంత నార్మల్ సాత్విక స్థితికి వచ్చాడో ఆ సాత్విక స్థితితో మళ్ళీ హిమాలయాల్లోకి వెళ్ళి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఆ తపస్సు దేనికోసం, ఆ పర్వతరాజు కుమార్తె మళ్ళీ తన దగ్గరికి రావాలి, తన్ని వరించాలి. ఆవిడ ఎప్పుడెప్పుడు కనపడుతుందా, ఎప్పుడెప్పుడు కళ్ళతో చూస్తానా మళ్ళీ ఆ రూపాన్ని అని చెప్పేసి నిరంతరం జపం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆవిడ పుట్టింది. ఎవరికి, హిమవంతుడికి మేనక్కి పుట్టింది. ఆ 8 ఏళ్ల వయసు రాగానే నారదుల వారు వచ్చి ఇవ్వాల్సినటువంటి ఉపదేశం చేశారు. అమ్మ, ఇక్కడి నుంచి సరిగ్గా ఇన్ని కిలోమీటర్లు నడువు లోపలికి, దీర్ఘమైనటువంటి అంటే అడవుల్లోకి వెళ్తే కీకారణ్యం దట్టమైనటువంటి చెట్లతో నిండిపోయినటువంటి స్థానం అని ఎలా చెప్తామో, దట్టమైనటువంటి హిమాచలములతో హిమముతో నిండిపోయినటువంటి ఒక హిమవంతమైనటువంటి అరణ్యం ఉంది తల్లి లోపల. అందులోకి వెళ్ళు. అక్కడ నీ కోసం నీ భర్త తపస్సు చేసుకుంటూ ఉన్నాడు, నీ రాకకై ఉన్నాడు, ఆయన్ని పొందు, తద్వారా లోకాలన్నిటికీ కూడా కళ్యాణాన్ని ఇవ్వు తల్లి అని చెప్పి ఉపదేశం చేశాడు. ఆ రోజు నుంచి వెళ్ళింది. ఈ లోపల మన్మథ దహనం ఎన్ని జరిగినా సరే చిట్ట చివరికి హిమవంతుడి కూతురు అయినటువంటి ఆ హైమవతితో శివుడి యొక్క సమాగమం జరిగింది. మళ్ళీ వివాహం చేసుకుంది. ఆయన పక్కన జాగ్రత్తగా ఉంది. విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో జగత్తులోకి వీళ్ళిద్దరి యొక్క గృహస్థాశ్రమ ధర్మం వల్ల గణపతి వచ్చాడు, సుబ్రహ్మణ్యేశ్వరం వచ్చాడు, మానసాదేవి వచ్చింది. మొత్తం జగత్తులన్నింటికీ ఈ 3 రూపాలు ఏం చేస్తాయి, ఒకళ్ళు గణాలన్నింటినీ శాంతపరిచి మనకు వచ్చేటువంటి విఘ్నాలన్నింటినీ తొలగిస్తూ ఉంటాడు. రెండోవాడు సకల విద్యా ప్రదాతగా ఉంటాడు. ఆ సకల విద్యల వల్ల వచ్చేటువంటి అహంకారాన్ని కూడా తీసేస్తూ ఉంటాడు. షణ్ముఖ స్వరూపంగా ఉంటాడు. ఆ షణ్ముఖ స్వరూపంగా ఉన్నటువంటి ఆ స్వామికి దర్శించుకుంటే మానసాదేవి వస్తుంది. సకల రోగనాశిని, శరీరానికి కానీ మనస్సుకు కానీ కలిగేటువంటి ఎన్నో తాపాల నుంచి ఆ మానసాదేవి స్మరణ గనక చేసినట్లయితే అన్ని తాపాల నుంచి జీవుడు బయటకు వచ్చేస్తాడు, అన్ని దోషాల నుంచి బయటకు వచ్చేస్తాడు. దాంతోపాటు ఇప్పుడేం చెప్పాడు వ్యాసుల వారు, ఎలాగైతే అమ్మవారి యొక్క రూపం జగత్తులోకి వచ్చిందో దాంతోపాటుగా వచ్చినటువంటి మరో రూపం మహాలక్ష్మి అవతారం. ఏ తల్లి అయితే మణిద్వీపంలో అమ్మవారి లోపలికి వెళ్ళిపోయిందో ఆ తల్లినే సముద్ర మథనం ద్వారా దేవదానవులు ఇద్దరు కూడా చిలికి అమ్మవారిని క్షీరసాగర గర్భగా తీసుకొచ్చారు బయటికి. ఆ తల్లి బయటకు వచ్చింది. విష్ణుమూర్తి వెంటనే తన పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ ద్వారా ఏమొచ్చింది జగత్తులోకి, ఐశ్వర్యం, దాంతోపాటు లక్ష్యం. ఈ ఐశ్వర్యం లక్ష్యం ఎప్పుడైతే జీవులందరికీ ఉన్నాయో దాని ద్వారా సర్వ జగత్తులు కూడా ఎవరిని పొందాలో తెలుసుకుని దాని వైపుకు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అది అసలైనటువంటి జీవనం. అమ్మని ఎక్కడ మనం
అవమానిస్తామో, ఎక్కడెక్కడ లక్ష్మి కావాలని కోరుకుంటూనే అసలైనటువంటి లక్ష్మిని విమర్శిస్తూ ఉంటామో, అటువైపు వెళ్ళడానికి ఇష్టపడకుండా ఉంటామో, ఆయా గమ్యస్థానాలని చేరకుండా కూడా ఆవిడ అడ్డుపడుతూ ఉంటుంది. మనం ఐశ్వర్యము, లక్ష్మీదేవి అంటే డబ్బు 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 అనే ఒకే ఆలోచనలో ఉంటాం. ఐశ్వర్యం అంటే అర్థం ఏమిటి? నీకు నిద్ర వచ్చినప్పుడు హాయిగా పడుకోవడం ఐశ్వర్యం. ఆకలేసిన వెంటనే కడుపులోకి అన్నం, సరైనటువంటి సాత్వికమైనటువంటి పదార్థాలతో భగవన్ నివేదన చేసినటువంటి పదార్థాలు లోపలికి వెళ్ళడం ఐశ్వర్యం. నిజంగా ఒక సలహా కావాల్సి వచ్చింది, స్నేహితుడుగానో, భర్తగానో, కొడుకుగానో, తల్లిగానో, తండ్రిగానో, ఒక హితుడుగా నీ పక్కన ఒకళ్ళు ఉండి ఒక సలహాకి సరైనటువంటి సంప్రదింపుగా నిలవడం ఐశ్వర్యం. నవ్వుకోవాలనుకున్నప్పుడు ఆ నవ్వు కోసం ఎవరి మీద ఆధారపడి ఉన్న 10 మంది ఎప్పుడూ నీ జీవితంలో బంధువర్గంగా ఉండడం ఐశ్వర్యం. ఆ బంధువులతో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా హాయిగా ఉండడం అనేటువంటిది, అందరితో కూడా చక్కటి జీవితాన్ని గడపడం అనేటువంటిది ఐశ్వర్యం. ఇన్ని ఐశ్వర్యాలన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం? బిజీ. ఓ ట్యాగ్ లైన్, మా వాడు ఎప్పుడు బిజీగా ఉంటాడు, అసలు ఎప్పుడో పుట్టినప్పుడు చూసాను రా, ఏదో 10వ క్లాస్ అంటే ఒకసారి తీసుకొచ్చా, ఒకసారి తీసుకురా. వాడికి ఎక్కడ కుదురుతుందన్న 20 లక్షల ప్యాకేజీ, వాడు ఫుల్ బిజీ. ఆ 20 లక్షల ప్యాకేజీ ఊరికే ఇస్తాడా వాడు? పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఒక్కో పొలుసు బండకేసి రుద్దుతూ ఉంటాడు వాడితో. దాంతో ఏమైపోతుంది? వీడికి కనీసం హాయిగా నవ్వుకోవడానికి ఒక సమయం లేదు, ఒక సందర్భం హాయిగా ఉల్లాసంగా అవకాశం లేదు. ఉద్యోగం చేస్తున్నాడు అనేటువంటిది ఒక మనిషికి ఒక, ఇదివరకు ఖైదీలకు ఒక ట్యాగ్ లైన్స్ ఉండేవి, ఒక నెంబర్లు ఉండేవి. అదేంటంటే వాడు మెడలో వేస్తారు. ఒకటి ఖైదీలకి, 2 మతిస్థిమితం లేనటువంటి వాళ్ళకి. డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక మళ్ళీ వీడికి ఏం ప్రాబ్లం, ఎందుకంటే వాడు ఏం చెప్పలేడు, మతిస్థిమితాన్ని కోల్పోయి ఉన్నాడు వాడు. ఇంకోటి ఖైదీలు, నేను ఈ తప్పు చేశానని చెప్పడానికి వాడు చేసేదాన్ని ఇలా పెట్టి ఇలా పట్టుకోమని ఫోటోలు తీసి వాడిని అలా ట్యాగ్ పెడుతూ ఉంటారు. ఈ 2 ట్యాగ్ని ఇప్పుడు ధరిస్తున్నారు ఎవరయ్యా అంటే ఆ కంపెనీలో పనిచేసే మన పిల్లలే. ఒకటి మతిభ్రంశం, రెండోది అంటే బాధపడతారు, ఎప్పుడు మెళ్ళోడు వేసుకుని తిరుగుతాడు. దానికి తోడు ఇంకో ఆటం బాంబు పక్కన పెట్టుకుంటున్నాడు, ఫోను. అది ఎప్పుడు అయితే పై జేబులో లేకపోతే కింద జేబులో ఉంటుంది, అయితే సీటు పగిలిపోతుంది, లేకపోతే గుండె పగిలిపోతుంది. ఏదో రకంగా వాడు ఎప్పుడు ఆటం బాంబు, అంటే పిన్ను తీసినటువంటి, అదేమంటారు దాన్ని, చేతి బాంబు ఉంటుంది. పిన్ను తీసాక ఎంతసేపట్లో పగులుతుంది? ఆ టైం బాంబు పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా ఏం చేస్తాం మనం? ఉద్ధరణ అనుకున్నాం. వాడు చాలా బిజీ అని చెప్తాం. పాపం వాళ్ళకి కనీసము మన బంధువులు ఎవరు, కనీసం నేను పెళ్లి చేసుకుంటే ఎంతమంది వచ్చారు, ఎంతమందితో నేను మాట్లాడాను, ఇవేమీ తెలియవు. పెళ్లి జరుగుతున్నంతసేపు ఫోటోలు గోల, పెళ్ళయ్యాక పెళ్ళంగోల, రెండే విషయాలు. దాంతో ఏమైపోయింది? అయితే తల్లిదండ్రి మాతోనే వాడు వారానికి ఒకసారి మాట్లాడతారు రా అని చెప్తారు. అదో పెద్ద గొప్ప విషయంలా చెప్తారు తల్లిదండ్రులు. ఎందుకు ఇంత హీనమైన బతుకులు అవసరమా? ఆలోచించండి ఒక్కసారి. డబ్బేనా సమస్తం? వాడు ఏమైపోతున్నాడు? 40 ఏళ్ళు వచ్చేటప్పటికల్లా జుట్టు పోతుంది, నడుం నొప్పులు వస్తున్నాయి, తిన్న వరగట్ల, దాంతోపాటు డిప్రెషన్, అన్నింటికన్నా ప్రధానం బలీయం. వాడు ఏం చేస్తున్నాడు? వాడు కదా చివరికి ఒకసారి విసుగొచ్చేసి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా చెప్తే నమ్మరమ్మా. ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్లు అంటే, ఎంతమంది పాపం కంప్లైంట్లతో వస్తారు, సొల్యూషన్స్ కోసం వస్తారు. అమ్మ నా పిల్లవాడు ₹1,00,00,000 సంవత్సరానికి సంపాదించుకుంటాడు, బెంగలేదు, ఉన్నట్లుండి నాకేం అక్కర్లేదని చెప్పేసి పిల్లల్ని కూడా వదిలేసేసి ఉంటే వెళ్ళి గుళ్ళో కూర్చుంటున్నాడు, పిచ్చోడైపోయాడు మా వాడంటే. నువ్వు ఇప్పుడు ఏం చేయగలవు? అంత ఉంటే డబ్బు ఒక్కదాన్ని ఆధారంగా చేసుకుని పిల్లల్ని పెంచుకుంటున్న వాళ్ళు తల్లులు ఉన్నారు, తల్లు వదిలేసిన పిల్లలు ఉంటే తండ్రులు ఉన్నారు. ఎంతమంది జీవితాలు చూస్తున్నాం. ఎందుకు ఇలా అయిపోతున్నాయి? ఇంకో ఇంత వ్యవహారం నడుస్తుంది వెనకాల. ఇదంతా దేనివల్ల వస్తుంది? అహంకారం వల్ల, మాయ వల్ల. ఈ మాయ మనం ఛేదించలేని విషయం అనుకున్నప్పుడు, అహంకారం పడసోపకుండా ఉండాలి అన్నప్పుడు, నువ్వు తినే ఆహారం దగ్గర నుంచి నిద్రపోయే మంచం దాకా, కనీసం ఆ నిద్ర పట్ల కూడా మనకి మర్యాద లేదు, గౌరవం లేదు. అందుకే నిద్ర రావట్లేదు. కంప్లైంట్లు చాలామందికి ఉన్నాయి. పడుకోవడానికి పెద్ద మంచం ఉంది, 10,000 నుంచి 30,000, ₹1,00,000 దాకా మంచాలు చేసుకుంటున్నాం. పరుపులు లావుని బట్టి, స్ప్రింగ్ మ్యాట్రెస్ని బట్టి మళ్ళీ దానికి కొలతలు ఉన్నాయి. ఎంత మెత్తటి పరుపులున్నా, ఎంత ఏసీలు పనిచేస్తున్నా, ఎంత మంచి మక్మల్ దుప్పట్లున్నా నిద్ర ఎందుకు పట్టట్లా?
ఎందుకు పట్టట్లా? దాని పట్ల మర్యాద లేదు. ఇదివరకు చెప్పేవాళ్ళు కింద చాపలు వేసుకుని దుప్పట్లు వేసుకుని పడుకునేవాళ్ళం. పొద్దున్నే లేచి అన్నీ చేసి మడత పెట్టేసాక ఏ మూలకి ఆ మూల సర్దుకునేవాళ్ళం. ఆ నిద్ర పోయిన తర్వాత లేచిన తర్వాత ఆ దుప్పట్లు మంచం అలాగే ఉంటే చాప దాని మీదకి రకరకాల భూత ప్రేతాలు ఆవాహిస్తాయిరా. ఆవహించి నువ్వు ఎప్పుడు మళ్ళీ పడుకుంటావా అని చూస్తే నీలో ఉన్నటువంటి శక్తులన్నీ అవి హరించేస్తాయి అంటారు పెద్దవాళ్ళు. అవునా కదా? అంటారా? ఇప్పుడు రోజు మన ఇంట్లో మన మంచాల మీద ఏం ఆవహిస్తున్నాయి? ఎవరన్నా ఒక్కళ్ళు చెయ్యొద్దండి, మేము రోజు మంచం ఎత్తేసుకుని పెట్టేసుకుంటాం అని సంతోషిస్తా. శరీరం లోపల 2 ఉంటాయి శంఖచక్రాలు, బీపీ, షుగరు. దాంతోపాటుగా నిత్యం ఒక పాన్పు అయ్యవారికి 3.5 చుట్ల చుట్టుకుని శేషపాన్పు ఉంటుందిట. అది కూడా పాపం చుట్టుకుని అలాగే ఉంటుంది. అలాగే మనకు కూడా పాము అక్కడ వెయిటింగ్, కాలసర్పం దాని పేరు. ఆ కాలసర్పం వచ్చేస్తుంది పూట మొత్తం అన్ని రకాల భూతగణాలని దాని మీద ఆవాహనం చేసుకుంటూ ఉంటుంది. రాత్రి మనం పడుకోగానే ఇంకా ఆ భూతగణాలన్నీ చుట్టూతో తిరిగి మనం నిద్రపోనీయకుండా, నిద్ర రానివ్వకుండా కళ్ళు తెరిచే ఉంటాం. కళ్ళు తెరిచి అర్ధరాత్రి పూట తిరుగుతున్న వాళ్ళని ఏమంటాం? నిశాచరులు. అవునా కదా? ఇప్పుడు మనందరం ఏమైపోయాం తెలియకుండానే. అరే ఇంతవరకు మనుషులు అనుకున్నామండి. మనీషిత్వంలోకి వెళ్ళాలని చెప్పుకునే వాళ్ళమే తెలియకుండా రాక్షసులుగా ఎలా పరిణామ దశలోకి వెళ్తున్నామో చూసారా? ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు? రాత్రంతా పనిచేస్తున్నారు, పగలంతా ఆ పగలు శరీరానికి ఏం కావాలో, ఏ విటమిన్లు కావాలో అవి రాకుండా సూర్యుడి నుంచి దాక్కుని ఇళ్లలో పడుకుంటున్నారు. ఇదివరకు గజ దొంగలు అలా పడుకునేవాళ్ళు. రాత్రంతా వాళ్ళు బిజీ, పగలంతా పాపం రాత్రి పడ్డ కష్టంలోంచి బయటికి రావడం కోసం పగలంతా నిద్రపోయేవాళ్ళు. అవునా కదా? ఇప్పుడు దానికి రివర్స్లో చదువుతాం. మా పిల్లలు చాలా కష్టపడి చదివించాం. పిల్లలు పాపం అంత కష్టపడ్డా సరే చివరికి పాపం రాత్రంతా ఉద్యోగం చేస్తాడండి మా వాడు, ఎంత జాలీగా చెప్పుకుంటుందో తల్లి. ఇప్పుడు తప్పులు ఎక్కడ జరుగుతాయి అంటే ఎవరికి వాళ్ళు శోధన చేసుకోవాలి. రంధ్రాన్వేషణ. ప్రతి మనిషి ఎదుర్కొంటా ఉన్నవాడు తప్పు చేస్తున్నాడు అనుకుంటాం, కానీ మన ఇంట్లో కూడా మన వల్ల అటువంటి తప్పులు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళం ఫీల్ అవ్వాలి. ఇంకో విషయం చెప్పనా, ఇలా మల్టీనేషనల్ కంపెనీలో నా పిల్లలు ఉద్యోగం చేయట్లేదు, ఇంకా ఏదో 100, 1000, 2000, 5000, 10,000 సంపాదించుకుంటున్నారు, స్కూల్లో గుమాస్తాగా చేస్తున్నాడు, టీచర్గా చేస్తున్నాడు, మీ అంత అదృష్టవంతుడు ఇంకోటి లేదు తను మళ్ళీ అమ్మవారిని మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు అడగండి మీ పిల్లల కోసం. హాయిగా వాళ్ళని ప్రశాంతంగా 10 మందికి చదువు చెప్పించుకునే వ్యవహారంలో ఉండనివ్వండి. వాళ్ళంత అదృష్టవంతులు. అటువంటి పిల్లల్ని కన్నా మీ అంత అదృష్టవంతులైనటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేరు. చదువు చెప్పుకునే ఉద్యోగాన్ని మించినటువంటి ఉద్యోగం ప్రస్తుతం ఎక్కడా లేరు. హాయిగా పొద్దున వెళ్తాడు, సాయంకాలానికి వస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు. అలాంటి జీవితాన్ని స్వీకరించాలి. హాయిగా రాత్రి అయ్యేపటికల్లా 5, 6 అయ్యేపటికి చక్కగా ఇంటికి వస్తాడు, పెళ్ళాం బిడ్డలతో ఆనందంగా ఉంటాడు. ఆ పెళ్ళాం బిడ్డలతో ఆనందంగా ఉంటూనే జీవితాన్ని అనుభవిస్తాడు. పిల్లల మధ్యలో ఉంటాడు హాయిగా. ఇప్పుడు డిప్రెషన్ అనేది వాడి దగ్గరికి రాదు. ఓ చిన్న కార్యాలయంలో దస్తావేజులు రాస్తాడు, అవతల వాడిని ఎలా రక్షించాలా, ఓ రూపాయి వాడికి ఎలా మిగల్చాలా అని చూస్తాడు. దాన్ని మించిన ధర్మం లేదు. ఈ దిక్కుమాలిన మల్టీనేషనల్ కంపెనీల వల్ల ఏం ఉపయోగం లేదు. పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు. నేనే అనుభవిస్తున్నా. పూటకోసారి పొద్దున ఒక కాలు, రెండోసారి ఒక కాలు. ఇప్పుడు పిల్లల కన్నా ఇప్పుడు అతి దగ్గరైన వస్తువు నాకు కూడా ఇదే అయిపోయింది. దీన్ని చూస్తే పిల్లలు కనబడతారు, దాంతో దీన్నే ఎప్పుడు ఇలా చూస్తూ ఉండడం. కొన్నాళ్ళక దేన్ని చూడాలో అర్థం కాకుండా తయారవుతాయి. అందరినీ అనేటప్పుడు 4 వేలు నా వైపు కూడా ఉంటాయిగా. కనుక ఇలా వస్తువుని చూసి అబ్బా ఇదే నాకు సర్వస్వం అనుకుంటే చివరికి వస్తు భ్రమలో పడిపోతాం. చివరికి ఆ వస్తువులు శాశ్వతంగా ఉంటాయా? వాటిని ఆపరేట్ చేసి వేళ్ళు, కాళ్ళు, చేతులు అన్నీ పడిపోతాయి. పడిపోయిన రోజున ఏమవుతాం? ఒంటరిగా ఏకాకి పక్షుల్లాగా, పిచ్చోళ్ళలాగా మిగిలిపోతాం వృద్ధాశ్రమాల్లో. కనుక తప్పులు ఎవరు చేసాం? మనమే చేసాం. కనుక మనం చేసిన తప్పులకి భగవంతుడి దగ్గరకు వచ్చి నాయన నువ్వే నన్ను కరికరించాలి, నువ్వే నన్ను అనుగ్రహించాలి, నా బిడ్డ నన్ను బాగా చూసుకోవాలి. ఏం చూసుకుంటారు? బాగా చూస్తున్నాడుగా ఫోన్లలో రోజుకో గంట. ఇంట్లో ఉన్నా చూసుకోడు అలా గంట సేపు. అవునా కదా? ఇవన్నీ పాపాలే. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం అనుభవించేవన్నీ కూడా పాపాలే. ఇవి దేనివల్ల వచ్చాయి? ఇదివరకు చేసినటువంటి పాప కర్మల వల్ల వచ్చాయి. కనుక పాపాలు పుణ్యాలు నరకంలో ఎక్కడికో వెళ్ళి యమధర్మరాజు ఇస్తేనే అవన్నీ అనుకోవడానికి లేదు. ఇక్కడ మనం అనుభవించేటువంటి ఈ శరీరంతో అనుభవించాల్సినటువంటి పాపాలన్నీ ఇక్కడే అనుభవింపజేస్తూ ఉన్నాడు. కనుక ఈ పాపకర్మల ద్వారా వచ్చేటువంటి కష్టాలు, పుణ్యకర్మల ద్వారా పొందగలిగినటువంటి సుఖాలు, ఈ రెండు కూడా ఇక్కడే దాదాపుగా ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి ఈ ప్రథమ భాగంలో మనందరి అదృష్టం ఏంటంటే పాపమైనా ఇక్కడే అనుభవించేస్తున్నాం, పుణ్యమైనా ఇక్కడ అనుభవిస్తున్నాం. ఇంతకు మించి ఏదన్నా తప్పు చేస్తే ఇక్కడ అనుభవించకూడదని అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటున్నాం. కనుక అమ్మవారి అనుగ్రహంతో మరణానంతరం నరకానికి వెళ్ళి అనుభవిస్తాం, అందులో డౌట్ లేదు. కనుక ఈ పాపపుణ్యాల్లోంచి బయటికి రావాలి, సత్సంగం కావాలి. ఆ సత్సంగంలో నిజంగా తప్పేమిటి ఒప్పేంటి అని ఎవరికి వాళ్ళు రంధ్రాన్వేషణ చేసుకోవాలి. ఆ రంధ్రాన్వేషణతో ఏది తెలుసుకుంటున్నామో దాని ద్వారా మనం ఉద్ధతి ముందు తప్పు చేస్తున్నామని ఒప్పుకోగలగాలి. ఆ ఒప్పుకోవడంలోనే విద్య అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది ఉంది.
కనుక వీలైనంత వరకు మనం చేసేటువంటి 24 గంటల్లో చేసే ప్రతి కర్మని భగవన్నామ స్మరణతో మొదలెట్టడం, భగవన్నామ స్మరణతో అనుభవిస్తూ పోవడం, భగవన్నామ స్మరణతో మొత్తం ఆయనకే మనం చేసిన కర్మలన్నీ కూడా మళ్ళీ ఆయనకే అర్పిస్తూ పోవడం. ఈ 3 గుణాలు కనుక అలవాటు చేసుకుంటే, అర్పించడం అనేటువంటి దాన్ని కనుక అలవాటు చేసుకుంటే, ఆ కర్మ చేసే ముందు భగవన్నామ స్మరణతో కనుక ఆ పని చేయడం మొదలెడితే నువ్వు నిజంగా తప్పు చేస్తున్నావు. ఇప్పుడు నేను ఇప్పుడు పెద్ద దొంగను అనుకుందాం, పైకి మాత్రం మంచి మాటలు చెప్తున్నా. చెప్పడంతో ఏం చెప్తున్నా, నువ్వు ఆ దొంగతనం చేసే ముందు భగవన్నామ స్మరణ చెయ్యి, దొంగతనం చేస్తూ భగవన్నామ స్మరణ చేసుకో. దొంగతనం అయిపోయిన తర్వాత నాయన ఏదో నువ్వు ఇచ్చావు బుద్ధి, దాంతో ఏదో కాస్త ఈ శరీరంతో ఎవరికే కనపడకుండా పక్కవాడికి తెలియకుండా కూడా జాగ్రత్తగా తీసి జాగ్రత్త నేను చేసే పని చేసే ఈ శక్తి కూడా నీదే గనక నీకు నమస్కారాలు చెప్పావు. ఇలా ఓ సంవత్సర కాలం గడిచింది. జరగ ఏ భగవన్నామ స్మరణ అయితే చైతన్యానికి మూలకమో ఆ చైతన్యం నెమ్మదిగా ఏం చేస్తుంది, ఆ దొంగని ఓ సన్యాసిగా మారుస్తుంది. సన్యాసి ఏం చేస్తాడు, ఇంతకాలం సంపాదించాను అందరి కడుపులో కొట్టానని నెమ్మదిగా అన్నిటినీ వదిలేసి తానేం తినకుండా తను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ భగవన్నామాన్ని ఆధారంగా చేసుకుని ఇంకా దేన్ని ఆశించకుండా ప్రశాంతంగా శరీరాన్ని వదిలేస్తాడు. తాను చేసిన పాపానికి అక్కడే తాను చేసినటువంటి అనుభవాన్ని కూడా అనుభవిస్తున్నాడు. మరి ఇంతమంది చేతుల్లోంచి ఇంతమంది జేబుల్లోంచి మరి డబ్బులు దొంగలించేశాడు కదండి, మరి ఆ పాపం పోదా? ఏ భగవన్నామ స్మరణతో చేస్తున్నాడు జాగ్రత్త పట్టుకోవాలి. ఇక్కడే కర్మ వైశిష్ట్యం అంతా చెప్పింది దేవి భాగవతం. ఏ భగవన్నామ స్మరణతో దొంగతనం చేశాడో దొంగతనం చేసిన దానికి అనుభవించేశాడు, వాడిది అయిపోయింది. ఎవడి జేబులోంచి దొంగతనం చేశాడో భగవన్నామ స్మరణ చేస్తూ దొంగలిచ్చాడు కనుక అవతల వాడు ఆ సొమ్ముని ఇంకొకడికి ఇవ్వాల్సిన దానిలో పర్సంటేజ్ అడిగి లంచాలు తీసుకున్నటువంటి వాడు అవ్వచ్చు కాక, ఇంకొకరికి ఫ్రీగా సర్వీస్ చేసి వాడికి వైద్యం చేయాల్సిన వాడు వాడి ద్వారా పిండి పిప్పి చేసి ధనాన్ని తీసుకుని వైద్యం చేసిన వాడు అవ్వచ్చు కాక, మామగారిని హింసించి కూతుర్ని బాధ పెడితే భార్యని బాధ పెడుతూ ఆయన ఇచ్చినటువంటి డబ్బుల ద్వారా సుఖాలు అనుభవిస్తున్న వాడు కావచ్చు కాక, అనాయాచితంగా వచ్చినటువంటి ఒక ఉద్యోగాన్ని వాడికి ఏ సర్టిఫికెట్లు లేకపోయినా దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాన్ని సంపాదించి దాని ద్వారా వాడు సుఖాన్ని అనుభవిస్తున్న వాడు కావచ్చు కాక, ఏ ధనాన్ని అయితే దాచుకుంటున్నాడో ఆ ధనాన్ని భగవన్నామ స్మరణ చేసి వీడు దొంగలించడం ద్వారా వాడు అనుభవించేటువంటి యోగ్యత భగవంతుడు వీడి ద్వారా తీయించేశాడు. అన్నీ తీయించి వీడికే సన్యాసాశ్రమాన్ని ఇచ్చి వీడు ఏమీ తినకుండా తన ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం వీడికి ఇచ్చాడు. దొంగ లేకపోతే చేసిన తప్పులు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు కనుక ప్రతి దొంగ ఇప్పుడు ఎలాంటి వాడు, మనం చేసిన సగం కర్మలకి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఏమండి ఇలా చెప్తున్నాడండి, కరెక్ట్ అయిన ప్రవచనమేనా? ఎందుకంటే దొంగలకి దొంగ ఉన్నాడు ఎవరైనా, నమ్మ చౌర్యాయచ శివుడే. అయ్యా దొంగలకి పెద్ద దొంగ ముఠా ఎవడైనా ఒక యజమాని ఉన్నాడంటే నువ్వేనాయన. అన్నీ నువ్వే ఇస్తున్నావు, ఇచ్చిన వాడివి ఇచ్చినంతసేపు పట్టట్లా అన్నీ, అవునా కదా? ఇప్పుడు దొంగల్ని ఇప్పుడు ఏ స్వరూపంగా చూడాలి, ఆ స్వరూపంగా చూడాలి. నేను ఉద్ధరింపబడతానా లేదా, మనిషి పని చేసేటువంటి విధానం కరెక్టా కాదా, అది వాడిలోంచి వస్తుంది. ఆ వాడిలోంచి వచ్చిన దాన్ని భగవన్నామంతో కనుక మిక్స్ చేసుకుంటే, దాంతో క్రోడీకరించుకుంటే, దాంతో అనుసంధానం చేస్తే కాదు చేసే ప్రతి పనికి ముందు చేసే ప్రతి పనికి తర్వాత కూడా దైవనామ స్మరణతో సంపుటీకరణ అనేటువంటి విద్యను కనుక నేర్చుకుంటే ఆయన ఏం చేస్తాడు, నీలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ నిన్ను బాగు చేసే విధానంలోకి తీసుకువెళ్తాడు. ఎవరికైతే నష్టం జరుగుతుందో ఆ నష్టం జరుగుతోంది కనుక నేను ఇది కష్టపడి సంపాదించలేదు, సంపాదించకుండా ఉంది, నాకు అవసరానికి ఉపయోగపడకుండా పోయింది, ఇక ముందు నేను ఎవరిని బాధ పెట్టకూడదని ఎవడు ధనాన్ని పోగొట్టుకున్నాడో వాడి మనసులో కూడా ఒక మార్పును తీసుకొస్తున్నాడు. ఈ జగత్తంతట్లో ఏది తప్పు ఏది ఒప్పు నిర్ధారించడానికి మనకు శక్తి లేదు. తాత్కాలికంగా నా దగ్గర ఒక వస్తువు పోయింది, అయ్యో ఇంత పెద్ద తప్పు జరిగింది అనుకుంటున్నాం, అది తప్పు కాదు. ఎప్పుడూ నేను దానికి అనుభవానికి యోగ్యత లేనటువంటి వస్తువుని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నా, అది నా దగ్గర ఇంకా ఈ క్షణం మించి ఇంక ఉండడానికి అవకాశం లేదు, వెళ్ళిపోయింది. అది వెళ్ళంగానే ఏడుస్తూ కూర్చున్నాను అనుకో, దాని పట్ల పాసం ఉందని అర్థం. ఆ పాసం తీసేయడానికే తల్లి చతుర్భుజాలలో ఉన్నటువంటి 4 అలంకారాలతో నన్ను ఈ పాసాన్ని వదిలే అని చెప్పేసి అది లాక్కుందనేటువంటి భావన నాకు వస్తుంది. ఆ భావన నాకు రావాలన్నా అమ్మవారి యొక్క నామం నిరంతరం నా నోట్లో సాగాల్సింది. అది పోయిన తర్వాత అది ఎవరింటికో వెళ్ళింది, ఆ వెళ్ళిన వాళ్ళు దానివల్ల ఉపయోగించుకున్నారో ఉపయోగించుకోలేదో, దాని గమ్యస్థానం ఏంటి అది 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 చెప్పగలిగిన దాన్ని, అంత శక్తి ఉన్నదాన్ని నేను కాదు. ఆ లక్ష్మి లక్ష్యం వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది. చిట్ట చివరికి అది వెళ్ళిపోతుంది, ఎవరికో దొరుకుతుంది, వెళ్ళిపోయి అమ్మవారి హుండీలో వేసేస్తారు. ఏమంటే ఉంగరం దొరికిందండి, ఎవరిదో పడిపోయిందిట, తీసుకెళ్ళి అమ్మవారి హుండీలో వేసామంటారు. ఇప్పుడు ఏ పాపపు సొమ్ము అయితే నేను అనుభవించేటువంటి యోగ్యత లేకుండా ఇన్నాళ్ళు అనుభవించానో అది నన్ను వదిలిపోయే క్షణం వచ్చిన తర్వాత 10 మంది చేతుల్లోకి పడి, ఆ 10 మంది చేతుల్లో పడ్డ తర్వాత కూడా వెళ్ళి చివరికి 11వ మనిషి ద్వారా అమ్మవారికి కైంకర్యం చేయబడింది. ఇప్పుడు నాకు మంచి జరిగిందా చెడు జరిగిందా?
విషయానికి చూస్తే వస్తువు పోయిందని క్లేశం, కానీ వస్తువు పోవడమే నాకు మంచిది అనేటువంటిది అమ్మవారి నిర్ణయం. అది ఎలా వెళ్ళి ఎవరికి దక్కాలో తను ఆ లక్ష్యం వైపుగా ఆ లక్ష్మిని తిప్పించుకుని తను పొందేటువంటి విధానాన్ని చేసుకోవడం అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి లీల. ఇటువంటి లీలలన్నీ కలిపితే జగత్తు, ఇటువంటి జగత్తుల్లో ఉన్నటువంటి అన్ని వైభవాల్ని ఒక చోటు చేరిస్తే దేవి భాగవతం. ఇంతమించి ఇంకేమీ లేదు. దీన్నే మనిషి యొక్క రకరకాల తత్వాలుగా, రకరకాల స్థితిగతులుగా, రకరకాల మాయలతో కూడుకున్నటువంటి వైచిత్రులుగా చెప్తూ ఉంటాం. ఇదే జగన్నాటకం అని చెప్పబడుతూ ఉంటుంది.